ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీ తీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీం. అగ్రతః పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ ఆకర్ణపూర్ణధన్వానౌ రక్షేతాం రామలక్ష్మణౌ రక్షేతాం రామలక్ష్మణౌ రక్షేతాం రామలక్ష్మణౌ. శారదా శరదాంభోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. దూరీకృత సీతార్తిః ప్రకటీకృత రామవైభవస్ఫూర్తిః దారిత దశముఖ కీర్తిః పురతో మమ భాతు హనుమతో మూర్తిః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యస్య ప్రసాదాదహమేవ విష్ణుః మయ్యేవ సర్వం పరికల్పితం చ ఇత్థం విజానామి సదాత్మరూపం తస్యాంఘ్రియుగ్మం ప్రణతోస్మి నిత్యం. నీ కన్న దయాళువులే లోకమ్మునలేరటంచులో నెరిగితినో శ్రీకర కరుణాకర జగదేకపతి జానకీపతి శ్రీరామ. రామ రామాయనుచు నిరతమ్ము మదిలోన స్మరణ చేయుము ఓయి మనసా. రామనామము తక్క అన్యమేదియుగూడ నీ స్వరూపముగాదు మనసా. సభాకల్పతరు ముందే 3 రోజుల పాటు రామాయణము రామతత్వము రామకథలో కొన్ని విశేషాలు విందామని మనం అందరం కూర్చున్నాం. కాలము ఎప్పుడు ఆగకుండా పరిగెడుతూ ఉంటుంది. అది ఎలా పరిగెడుతుందయ్యా అంటే మనం చూస్తూ ఉండే లోపలకే మన ఊహకు అందనంత వేగంగా వెళ్ళిపోతూనే ఉంటుంది. అప్పుడే మొదటి రోజు అయిపోయింది, 2వ రోజు అయిపోయింది, 3వ రోజు అయిపోయింది. పొరపాటున అలవాట్లో రేపు సాయంత్రం వచ్చి ఇక్కడ కూర్చోకండి, కార్యక్రమం ఉండదు ఏమ్మా. కాబట్టి వేగంగా కాలం నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంది. ఈ నడిచేటటువంటి కాలంలో నన్ను ఇక్కడి నుంచి హైదరాబాద్కి తీసుకెళ్లేటటువంటి రైలు కూడా 10ంటికి నడవడానికి సిద్ధంగా ఉంది. కాబట్టి ఆ రైలు దగ్గరికి వెళ్ళాలి అంటే నేను కొంచెం వేగంగా ఇవాళ చెప్పాలి. మొదలవటమే కాస్త ఆలస్యంగా మొదలైంది. అయితే ప్రతిదాన్ని కాస్త తెలివితేటలతోటి చెప్పచ్చు. ఏ విషయాన్నైనా తెలివితేటలతో తెలివిగా జాగ్రత్తగా చెప్పచ్చు. సంక్షిప్తంగాను చెప్పచ్చు, పెద్దగా చెప్పచ్చు. ఓ అత్తగారి దగ్గరికి ఒక కోడలు వచ్చింది. అత్తగారు ఇంటిల్లిపాది భోజనం చేశారు, వచ్చిన చుట్టాలు కూడా భోజనం చేశారు. పప్పు అయిపోయింది, ఏమేసుకొని తిన్న అత్తయ్య గారు. కూర అయిపోయింది, ఏమేసుకొని తిన్న అత్తయ్య గారు. పచ్చడి అయిపోయింది, ఏమేసుకొని తిన్న అత్తయ్య గారు. అన్నం కూడా అయిపోయింది, ఏమేసుకొని తిన్ను అని అడిగింది. ఆ అత్తయ్య గారు చాలా తెలివిగలది. ఆమె ఒకటే ఒక్క ముక్కలో చెప్పింది, అమ్మ తలుపులు వేసుకొని తిను. అంటే ఇంట్లో గుట్టు బయటపడేకే తలుపు వేసుకొని జాగ్రత్తగా. అలాగే రామాయణం అనేటటువంటి విస్తృతమైనటువంటి ఈ మహాకావ్యాన్ని 3 రోజుల లోపల చెప్పుకోవడం అనేది కష్టం. కాబట్టి ఆ అత్తగారికి తలుపులేసుకొని తిను అని ఎలా చెప్పిందో అలా జాగ్రత్తగా ఎంత దాకా అవసరమో అంత దాకా సమన్వయం చేసుకుంటూ మనం చెప్పుకుంటూ ముందరికి వెళ్దాం. చక్కగా వాళ్ళిరువురు అయోధ్యలో చేరారు. మొత్తం 3 అక్కడ ఉన్నారు. ఇందులో భరతుల వారు వచ్చారు. భరతుల వారికి రకరకాలైనటువంటి బోధలు అన్నీ చేసి నేను తిరిగి రాను అనే విషయాన్ని చెప్పేశారు. తిరిగి వచ్చేటటువంటి అవకాశం లేదు, రావడము అనేటటువంటిది చాలా కష్టము. నువ్వే తీసుకొని వెళ్ళి రాజ్యాన్ని నేలు. లేదన్నయ్య, నేను ఆ పని చేయలేను. నందిగ్రామంలో నీ పాదుకలు గనక ఇస్తే ఆ పాదుకల్ని నేను పెట్టుకొని ఆ పాదుకలని ప్రతి విషయాన్ని అర్పిస్తూ నేను రాజ్యాన్ని వెళ్తాను. రామచంద్రమూర్తి చక్కగా పాదుకల్ని ఇవ్వడము, లక్ష్మణుడికి మిగతా ఉన్నటువంటి అందరికీ ఉన్న సందేహాలు అన్నీ పటాపంచలు అయిపోయినాయి.
భరతుడు ఏదో అన్యాయం చేద్దామని రాలేదు, ధర్మాన్నే ప్రచారం చేద్దామని వచ్చాడు, ధర్మ మార్గంలోనే ఉన్నాడు అనే విషయం అక్కడ అందరికీ తెలిసింది. పాపం అన్నగారికి మహాసామ్రాజ్య పట్టాభిషేకం చేద్దామని అన్ని నదుల నీళ్లు, సాగరాల నీళ్లు తెప్పించాడు, ఒక్క గోదావరి నీళ్లు తేవడం మర్చిపోయాడు. అందుకని చిత్రకూటంలో గోదావరి అమ్మవారు గుప్త గోదావరిగా ప్రకటమవుతుంది. మీరు ఎవరైనా వెళ్ళి చూస్తే గోదావరి అమ్మవారు తనంతట తాను వచ్చింది, కొద్ది దూరం ప్రయాణం చేసి మళ్ళీ లుప్తమైపోతుంది. ఆ నదినే గుప్త గోదావరి అని పిలుస్తారు. ఇక గుప్త గోదావరి నదీ తీరం దగ్గర ఒక భరత కూపం అని ఉంటుంది. ఈ తెచ్చిన నీళ్ళన్నీ ఆ బావిలో పోసేశాడు ఆయన. ఇప్పటికీ చాలా గొప్పగా ఉంటుంది. ఆ భరత్ కూపుకు వెళ్ళి ఆ నీళ్లు తీసుకొని భరతుడు రామచంద్రమూర్తి పట్టాభిషేకం కోసం ఈ పని చేశాడు అని ఆనందంగా తీసుకుంటాం. ఇక అక్కడి నుంచి ఎక్కడ ఉండాలి అని వీళ్ళందరూ వెళ్ళిపోగానే అరణ్యాల వైపు పయనమయ్యారు. ఈ అరణ్యంలోకి అడుగు పెట్టంగానే ఇప్పటిదాకా గడిపినటువంటి జీవితం వేరు, ఇప్పుడు గడపబోయేటటువంటి జీవితం వేరు, రాక్షసులు ఉండబోయేటటువంటి ప్రదేశంలోకి రాబోతున్నారు అని మొట్టమొదటిగా ఓ రాక్షసుడు వచ్చాడు. వాడి పేరు విరాధుడు. ఆ విరాధుడు అనేటటువంటి రాక్షసుణ్ణి స్వామి వాడేమన్నాడంటే, సీతమ్మని నేను తీసుకెళ్ళిపోతా, వీళ్ళిద్దరిని తినేస్తా అన్నాడు. అరే, వీడు సీతను తీసుకెళ్ళినప్పుడు నా తండ్రి చచ్చిపోయిన దానికంటే, నేను అరణ్యాలకు వచ్చిన దానికంటే కూడా నిజమైనటువంటి దుఃఖం నాకు ఇప్పుడు కలుగుతోందిరా. అంటే భార్యని ఎంత గౌరవించాలి, ఎలా గౌరవించాలో రాముడిని చూసి నేర్చుకో. వెంటనే ఆ భార్యని కాపాడాలి అనే ఉద్దేశంతో రామచంద్రమూర్తి ఆ విరాధ వధ చేశారు. విరాధుడి యొక్క వధ జరిగిపోయింది. ఈ విరాధుడి యొక్క వధ జరిగిన తర్వాత ధర్మదీక్ష అనేటటువంటిది ఆరంభం చేశారు. అక్కడి నుంచి ఆయన చెప్పాడనమాట విరాధుడు, నేను ఒక గంధర్వుణ్ణి, చేసినటువంటి పాపం వల్ల ఇలా ఉన్నాను, కొంచెం ముందరికి వెళ్ళండి, అక్కడ అగస్త్య భ్రాత ఆశ్రమం వస్తుంది. అగస్త్య భ్రాత ఆశ్రమానికి వెళ్ళారు. వీళ్ళు వెళ్ళేటప్పటికే దేవేంద్ర అక్కడ ఒక రథం వచ్చింది, దివ్య రథం వచ్చింది. భూమికి కాళ్ళు అంటుకోకుండా ఒక ఆయన నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోతున్నాడు. చూసావా అని రామచంద్రమూర్తి చెబితే అక్కడ వెళ్ళినటువంటి వాడు దేవేంద్రుడు అనే విషయం తెలిసింది. వెంటనే దేవేంద్రుడు అక్కడి నుంచి మరుగుపడ్డాడు. ఆ ఆశ్రమంలోకి రామచంద్రమూర్తి వెళ్ళడం జరిగింది. ఆశ్రమంలో చక్కగా అన్ని రకాలైనటువంటి వసతులు, అన్ని ఏర్పాట్లు చేసి చాలా గొప్పగా చూసుకుంటూ, నాయన సీతామ్మవారు ఈ కాలపు వనితలకి ఒక ఆదర్శంగా ఉంటుంది. ఏ భార్య అయినా ఎవరైనా బాగా కష్టాల్లో సంపాదన వచ్చి అంతా బాగుండేదాకా బాగుంటారు, కానీ కొంచెం కష్టం రాగానే తిరిగి తిట్టడం మొదలు పెడుతూ ఉంటారు. నా కర్మ, నా రాత, మా నాన్న చేసినటువంటి గీత, నువ్వు సమర్థుడివి కాదు అని రకరకాలుగా తిడుతూ ఉంటారు. అలా తిట్టాల్సినటువంటి ఆమె అన్ని భోగాలు అనుభవించగలిగి కూడా నీతోటి అరణ్యానికి వచ్చిందంటే ఈమె మామూలైనటువంటి స్త్రీ కాదు, ఈమె ఏమి కోరినా కోరిక తీర్చు అన్నాడు. రాముల వారు సరే అన్నాడు. ఏం తన భార్య కోరిన కోరిక తీర్చమనే కదా ఆయన కోరుకుంది. కొంతమంది అడుగుతారు, ఏమండి రామచంద్రమూర్తికి తెలివి లేదా, బంగారపు లేడి ఉంటుందా ఉండదు అనే విషయం కూడా తెలియనంత తెలివి తక్కువ వాడా అని. కాదు, భార్య అడిగితే అది కష్టమైందైనా సాధించి ఇది తప్ప రైటా అనేటటువంటిది రుజువు చేయడం కోసమైనా వెళ్ళాలి. అందుకని భార్యని అంత గౌరవించేవాడు రామచంద్రమూర్తి. సీతారాముల దాంపత్యం అంటే కారణం ఏమిటి అంటే ఇదే ప్రధానమైనటువంటి కారణం. భార్య మనస్సు ఎక్కడా కష్టపడకూడదని తాను అడవులకు వెళ్ళేటప్పుడు భార్యని చక్కగా వెళ్ళి భవంతుల్లో ఉండు అన్నాడు. ఆమె ఒప్పుకోలేదు. తాను ఇక్కడికి వచ్చినప్పుడు రాక్షసుడు పట్టుకున్నప్పుడు కూడా కొట్టాడు. ఆమె బంగారపు జింకని చూసి మెల్లిగా వీళ్ళు చెప్పినటువంటి దారిలో ఆశ్రమాన్ని వేసుకుంటూ ముందరికి వెళ్తూ ఆ పంచవటి అనేటటువంటి దాన్ని ఈ అగస్త్య భ్రాత చెప్పిన దారిలో వెళ్తూ పంచవటి వేసుకున్నారు. వేసుకున్నటువంటి పంచవటి లక్ష్మణుణ్ణి ఒకప్పుడు అడుగుతారు ఊర్మిళాదులు, అయ్యా నువ్వు వెళ్లే ముందు నీ రేఖలు ఒకలాగా ఉన్నాయి, ఇప్పుడు రేఖలు మారిపోయినాయి ఏమిటి అని అడిగితే ఆయన చెప్తాడు, అన్నగారి కోసం నేను పంచవటి కడుతున్నప్పుడు ఆ రెల్లు దర్భ గుచ్చుకొని గీతలు మారినాయిలే, అంతకంటే ఏం లేదు. అంత దీక్ష దక్షతతో తన అన్నగారు వదిన
ఆనందంగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో అద్భుతమైన పంచవటిని ఆయన నిర్మాణం చేశాడు. మొత్తం అంతా ఆ వృక్షాల మధ్యలో. జటాయువు రాబోతున్నాడు అనేటటువంటి సందేశము తీసుకున్నారు. జటాయు ఉండేటటువంటి ప్రదేశము చూద్దాము అనేటటువంటి ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి పర్ణశాల అన్ని నిర్మాణం అయినాయి. చక్కగా అక్కడ కూర్చొని ఉన్నారు. శూర్పణఖ అనేటటువంటి ఒక రావణాసురుడి యొక్క సోదరి వచ్చింది. ఈ రావణాసురుడి చరిత్ర మళ్ళీ శూర్పణఖ చరిత్ర వీళ్ళు ఎంతమంది అని చెప్పాలంటే మళ్ళీ చాలా సమయం పడుతుంది. 3 మగపిల్లలు ఎట్లాగో 3 ఆడపిల్లలు అట్లా. అలాగే పెద్దాన కొడుకైనటువంటి కుబేరాదులు మిగతా అంతా కూడా. ఈ చరిత్ర మళ్ళీ చాలా పెద్దగా ఉంటుంది. కాబట్టి శూర్పణఖ అనే ఆమె వచ్చింది. వచ్చి రాముణ్ణి చూసింది. రాముణ్ణి చూస్తే ఏమవుతుందమ్మా? ఏమిటా రూపం? ఆజానుబాహుం అరవింద దళాయదాక్షం, మోకాళ్ళ దాకా చేతులు ఉంటాయి. అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి రూపం. ఆ రూపాన్ని ఒక్కసారి చూస్తే పుంసామోహన రూపాయ, మగవాళ్ళకి కూడా ఈయన రూపం చూడకుండా ఉండలేము అని అనిపించేంత అందమైనటువంటి రూపం ఆయన రూపం. మగవాళ్లే చూడాలనుకుంటారట. అబ్బా ఈ రూపం చూస్తూ ఉండిపోతే సరిపోతుంది కదా, ఇంకేమన్నా కావాలా అని. అందుకనే రావణాసురుడి యొక్క వధ చేసి తిరిగి వస్తూ ఉన్నప్పుడు ఆ రామచంద్రమూర్తి వారి వెనకాల ఈ ఋషులు అందరూ కూడా రావడం మొదలుపెట్టారట. 16,000 మంది. ఈ ఋషులందరూ వెనక్కి వస్తుంటే ఈయన చూస్తున్నాడు, ఏమిట్రా వీళ్ళు వెళ్ళరు అని. పుంసామోహన రూపాయ, నీ రూపం చూసిన తర్వాత ఎవరుంటారయ్యా, ఎవరు ఉండే అవకాశం లేదు, అందుకని నీ వెనకాల వస్తున్నాం. ఓహో వీళ్ళు ఇలా ఉంటే చాలా ఇబ్బంది అని ఆయన స్వయంగా ఆయన రూపం ఎలా ఉంటుందో అలా విగ్రహాలని తయారు చేసినటువంటి ప్రదేశం వడవూరు రామర్ అని ఉంటాడు ఇప్పటికీ తమిళనాడులో. ఆ విగ్రహాలు తయారు చేశాడట. సీతా అమ్మవారివి, రామచంద్రమూర్తివి, లక్ష్మణుడివి. వాళ్ళు అటు తిరిగి ఆ విగ్రహాలని మోహంతో చూడటం మొదలుపెట్టారు. ఈయన ఇటు నుంచి ఇటు తిరిగి బయలుదేరి వెళ్ళిపోతూ అయోధ్యకు వెళ్ళిపోయాడు. అంటే రామచంద్రమూర్తి రూపాన్ని ఆ ఋషులు కూడా తట్టుకోలేకపోతున్నారు. వాళ్లే కృష్ణుడి యొక్క సమయంలో గోపికలుగా వచ్చినటువంటి వాళ్ళందరూ. ఈ ఋషులందరూ ఎవరయ్యా అంటే రామావతారంలో ఈ ఋషులుగా ఉన్నటువంటి వాళ్ళే గోపికలుగా వచ్చారు. అలా గోపికలుగా వెళ్ళటం కోసం వాళ్ళు ఆ రోజు రాముడు వెనకాల వెళ్ళారు. ఈ జన్మలో మీకు ఏకపత్ని వ్రతున్నయ్యా, మిమ్మల్ని అందరినీ నాలో ఐక్యం చేసుకునేట్టుగా నేను ఉద్ధరించడానికి కృష్ణావతారంలో అనుగ్రహిస్తాను అన్నాడు. అలా కృష్ణావతారంలో వాళ్ళందరినీ అనుగ్రహించాడు. రామచంద్రమూర్తి చక్కగా అద్భుతంగా శూర్పణఖ వచ్చి చూడంగానే ఏమి ఈ దివ్యర రూపము, ఏమి కోరితే అది ఇచ్చేట్టు. అసలు చూసే వాళ్ళకి అలా చూస్తూ ఋషులు కూడా మోహితులైపోయారట. ఋషులు కూడా మోహితులైనటువంటి రూపం, అంత సుందరమైనటువంటి రూపం స్వామివారి రూపం. ఈ ఋషులందరూ ఒక్కసారి పెద్దగా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ ఋషులందరూ కూడా అలా సమ్మోహితులైపోతున్నారు చూస్తూ ఉంటే. అందుకనే చిత్రకూటంలో అత్రి మహర్షి అనసూయ దర్శనమిచ్చారు. అనసూయ పతివ్రత ధర్మాలు, వాళ్ళ లక్షణాలు, ఈ గొప్పతనాలు అన్నీ కూడా అక్కడ బోధ చేస్తుంది. అత్రి అనసూయ అంటే ఎవరు? ఈ మహారాష్ట్ర ప్రాంతంలో గురు సంప్రదాయం మనందరికీ వచ్చి గురువులని ఆదరించి గురువులని ప్రార్థిస్తూ గురువుల కోసం జీవితం గడుపుతున్నామంటే కారణం ఎవరండి? ఏ అవతారం? దత్తాత్రేయ స్వామి అవతారం. అలాంటి దత్తాత్రేయ స్వామి వారి యొక్క అవతారానికి మూల కారణమైనటువంటి అత్రి అనసూయలు పాతివ్రత్య ధర్మాలు, భర్తతోటి ఎలా ఉండాలి, భర్తని ఎలా చూసుకోవాలి, భర్త భార్య పట్ల ఎలా ఉండాలి. రామాయణం ఎందుకు వినాలయ్యా అంటే భార్యాభర్తలు అన్యోన్యంగా ఎలా ఉండాలో నేర్చుకోవడానికి వినాలి. ఎన్ని సూక్ష్మాలు వాళ్ళు చెప్తారో అసలు ఊహకందనటువంటి సూక్ష్మాలు. రామచంద్రమూర్తిని స్త్రియౌ పురుష విగ్రహ అనే శబ్దం వాడింది అని తెలిసి కౌసల్యాదేవి వెళ్ళేటప్పుడు చెప్తుంది, అమ్మా అడవుల్లో చాలా కష్టాలు వస్తాయి, రాముణ్ణి ఏమనకే, జాగ్రత్తగా చూసుకో అనే మాట అంటుందండి. అంటే అప్పుడు సీతమ్మవారు అంటుంది, మీకెందుకు ఆ ఆలోచన వచ్చింది, వదిలిపెట్టి అడవులకే వెళ్తున్నాను, నేను
చంద్రుడు వెన్నెల ఈ రెండు ఎలా రెండు కాదో రాముడు నేను అలాగే అంత జాగ్రత్తగా రాముడిని నేను చూసుకుంటాను అని మాట చెప్తుంది అత్తగారితో. పాపం ఇక్కడ చాలా మందికి ఇష్టం లేదేమో, ఈ మాట నచ్చినట్టు లేదు. అలా చూసుకోవడం ఏమిటండి, అలా మొగుడు పెళ్ళాన్ని అలా చూసుకుంటే టీవీ ఎప్పుడు చూడాలి, మరి మిగతా పనులన్నీ ఎప్పుడు కావాలి అని అనుకుంటున్నారేమో బహుశా. అలా కాదు, ఆ ధర్మం మనస్సు ఎప్పుడూ అటు వెళ్తూ ఉండాలన్నమాట ఎక్కడ ఉన్నా. కారణము పురుషుడికైనా స్త్రీకైనా, స్త్రీలకి సహజ పాండిత్యం ఉంటుంది, పురుషుడిది ప్రయత్న పాండిత్యం. వీడు అనుకుంటాడు నేను చాలా తెలివిగలవాడిని, నేను చాలా తెలివిగా ఆలోచిస్తున్నా అని. కానీ వీడికంటే 10 రెట్లు ఎక్కువ ముందు ఆలోచించి ఉంటారు ఆడవాళ్ళంతా. ఎంత తెలివిగలవాళ్ళో చెప్పరామ్మా. మనం అందరం ఇంట్లో కూర్చుంటాం, చేతిలో నుంచి గ్లాస్ జారి కింద పడ్డది, మొగుడి చేతిలో నుంచి గ్లాస్ జారి కింద పడ్డది. వెంటనే ఏమంటారు, అన్నీ ఇంతే, ఏ ఒక్క పని సరిగ్గా చేయడం రాదు, మీకు ఒక పని చెప్తే 3 పనులు పెడతారు, మీకు అది చేత కాదు ఇది ప్రతి ఆడవాళ్ళు అన్నదే ఇది, అనని వాళ్ళు ఎవరు లేరు. మీకు ఏది చేత కాదు అది ఇది ఇది అది అని తిడతారు. సరే, ఆడవాళ్ళ చేతిలో నుంచి గ్లాస్ జారి పడ్డది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, వెంటనే అయ్యో ఇవాళ ఏంటో అన్నీ జారి పడిపోతున్నాయి, ఈ కష్టం ఏమిటో, పొద్దుటి నుంచి ఇంతే అవుతోంది అని వాళ్ళని వాళ్ళు తిట్టుకోవడం మొదలు పెడతారు. మొగుడుండి పోతే పోయిందిలేవే పడ్డది తుడుచుకో, వాడు ఆ మాట అనాలంటే వీళ్ళని వీళ్ళు తిట్టుకోవాలి. అర్థమైందమ్మా. కాబట్టి ఇవన్నీ సహజమైనటువంటి పాండిత్యంతో ఆడవాళ్ళకు వస్తాయి. ఆడవాళ్ళకు వస్తువు కావాలి, ఏదో చీరో చిన్న సారో నగో ఏదో పనో ఏదో చేసుకోవాలి. మొదటిసారి మొగుడిని అడుగుతారు, వాడు మొదటిసారి శ్రద్ధగా వింటాడు, ఇప్పుడు కాదు బో అంటాడు. సరే అరిచాడంటే మన పని అవుతుంది అని వాళ్ళకి తెలుసు. అరవకపోతే పని కాదు, మామూలుగా ఉండేవాడితో పని కావడం కష్టం. అరిచాడా సరే. ఇంకోసారి వాడు ఎప్పుడో వేరే ఏదో పనిలోనో అడావుడిలోనో విషయంలోనో ఉంటాడు, అప్పుడు వెళ్ళి మళ్ళీ అడుగుతారు, ఇప్పుడు కాదే తర్వాత చూద్దాం అంటాడు వాడు. ఓ మెట్టు దిగాడు కదా తర్వాత చూద్దాం అని మళ్ళీ వాడు ఏదో చాలా ముఖ్యమైన పనిలో ఉన్నప్పుడు అప్పుడు వెళ్ళి చెవు కింద టకటకట మళ్ళీ అదే విషయాన్ని చెప్పి ఏదో ఒకటి చేసుకోపో అంటాడు. చాలు, పర్మిషన్ వచ్చింది, మన పని మనం చేసుకుందాం. ఈ విధమైనటువంటి కార్యక్రమాన్ని సాధించేటటువంటి తెలివితేటలు స్త్రీలలో సహజ పాండిత్యం. ఓ పని కావాలి అంటే స్త్రీలు చేయగలిగినంత గొప్పగా పురుషుడు చేయలేడు. అందుకనే కార్యేషు మంత్రి, పని కావాలి అంటే మంత్రి కింద భార్య ఉండాలి, ఆమెకి తెలుసు ఎలా చేయాలి అనేటటువంటిది. ఆ పని పూర్తి కావాలంటే ఆచరించాల్సినటువంటి విధానం ఏమిటి అనేది. ఇది మగవాడు ఏ రోజు అర్థం చేసుకుంటాడో, ఏ రోజు వాళ్ళ యొక్క బుద్ధి సూక్ష్మతని గ్రహిస్తాడో, ఎప్పుడు ఆడవాళ్ళు కోరుకునేది ఏం లేదండి, వాళ్ళకి తగ్గటువంటి ప్రాధాన్యత గౌరవం, ఈ రెండే వాళ్ళకి కావాల్సినటువంటివి. ఈ గౌరవం ప్రాధాన్యత గనక ఇచ్చారు అంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ భర్తని వాళ్ళు చూసుకున్నంత గొప్పగా ఇంకెవరు చూసుకోరు. కానీ మగవాడికి అర్థం కాదు, విసుక్కుంటూ ఉంటాడు. ఈ విసుక్కోవడం అనేటటువంటి లక్షణం ఉండే కొద్దీ వాళ్ళ మనస్సు విరిగిపోవడం అనేది మొదలవుతుంది. 50 ఏళ్ళు వచ్చాక మనం మొదటి రోజు చెప్పుకున్నాము, ఆడవాళ్ళు మగవాళ్ళు అవుతారు, మగవాళ్ళు ఆడవాళ్ళు అవుతారు. తెలుసా, 50 ఏళ్ళ దాకా ప్రతి పనిలో మగవాడిని అడగా నువ్వు చేసుకోపో అంటుంటాడు. ఈ 50 ఏళ్ళు వచ్చిన తర్వాత ప్రతి పనిలో వీడు కాళ్ళకడ్డం పట్టడం మొదలు పెడుతుంటాడు. పోండి మీరు వేరే పని చూసుకోండి, పని నేను చేసుకుంటున్నాను కదా అని ఆమె అంటుంది. అప్పటిదాకా కావాలనుకున్నది అప్పుడు వీడు వెనకాల నసబెడుతున్నాడు అనుకుంటుంది. ఇది 50 ఏళ్ళు వచ్చాక మగవాళ్ళు ఆడవాళ్ళలాగా అన్నిట్లో పడడము, ఆడవాళ్ళు మగవాళ్ళలాగా అన్ని వదిలేసి పక్కకి వెళ్ళిపోవడం, హార్మోనల్ చేంజెస్ వస్తాయి. ఈ రహస్యాలన్నీ గనక అర్థం చేసుకొని ఎవరు జాగ్రత్తగా గడుపుకుంటూ వెళ్తారో వాళ్ళ సంసారం బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది తెలియకుండా సంసారాన్ని ముందరికి తీసుకెళ్దాం, నా అంత తెలివితేటలు ఎవరికీ లేవు అని గనక ఎవడైనా వెళ్ళాడు అంటే వాడు చాలా ఇబ్బంది పడతాడు. రామాయణం చదివినటువంటి వాడి సంసారం ఎలా ఉంటుంది, రామాయణం చదవనటువంటి వాడి సంసారం ఎలా ఉంటుంది అంటే, మీ అందరికీ కూడా చిన్న 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 ముళ్ళతోటి ఉత్తరేణి చెట్టు ఉంటుంది, ఎవరైనా చూసారా?
ఇట్లా వెళ్ళంగానే మొత్తం బట్టలకంతా అంటుకుంటూ ఉంటుంది, ముళ్ళు ఉంటాయి. ఈ ముళ్ళని ఎవడైనా కింద నుంచి ఇట్లా పైకి తీద్దాం అనుకున్నాడు అనుకోండమ్మా, వాడికి మొత్తం చెయ్యి రక్కుకు పోయి రక్తం వస్తుంది. అదే ఆ ముత్తరేణి పువ్వుని పైనుంచి కిందకు అన్నాడంటే చాలా తేలిగ్గా ఇట్లా ఊడిపోయి అన్ని కిందకు వస్తాయి. ఇంత చిన్న గాయం కూడా కాదు. ఉత్తరేణి కాడ ఒకటే, కింద నుంచి పైకంటేనేమో రక్కుకు పోతుంది, పైనుంచి కింద కంటేనేమో పువ్వులాగా తేలిగ్గా వస్తుంది. రామాయణం చదివినటువంటి వాడు పైనుంచి కిందకి లాగేవాడు, రామాయణం చదవకుండా నేను మహామేధావిని ఈ సంసారంలో అనుకునేవాడు అందరూ కింద నుంచి పైకి లాగేవాళ్ళు. చాలా ఇబ్బందుల పాలవుతారు. ఎవడి సంసారం అయినా బాగుండాలి అంటే పెళ్లి చేసే ముందు ప్రతి ఇంట్లో రామాయణం చెప్పించండి, లేదా ఊళ్ళో రామాయణం చెప్తుంటే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి గురువుల దగ్గర కూర్చోబెట్టండి. ఇప్పుడు రామాయణం మధ్యలో ఇవన్నీ నేను చెప్పుకుంటూ వెళ్ళాలి అంటే ఇది ఎన్ని నెలలైనా మేము చెప్తాం, కానీ ఇవి మీకు అవసరం. రామాయణంతో పాటు ఇవి అవసరం, ఇది చెప్పాలి అది చెప్పాలి. ఇప్పుడు మంగళసూత్రం కడతారు. ఎక్కడ కడతారమ్మా మంగళసూత్రం? మెడకు కడతారు, అవునా? మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం శతం. అంతేనా? మాంగళ్యం మమ జీవన హేతున కంఠే బధ్నామి. ఏ చేతికో, నడుముకో, కాలుకో, ముక్కుకో, తలకో కట్టచ్చుగా, మెడకే ఎందుకు కట్టాలి? ఇప్పుడైనా అనుమానం వచ్చిందా మీకు? కంఠే బధ్నామి అన్నాడు. ఎందుకు కట్టాలయ్యా మెడకే అంటే, ఈ కంఠము దగ్గర గనక గుటకేయటం మానేస్తే ఏమంటాం? గుటకాయ స్వాహ అంటాం. నేను జీవించి మమ జీవన హేతున నేను బతికున్నాను అంటే కారణము ఈ కంఠ భాగములో నాకు ఊపిరుంది అంటే కారణం నా మెళ్ళలో ఉన్న మా ఆవిడ మెళ్ళలో ఉన్న మంగళసూత్రము అని. కానీ ఇవాళ రేపు నా మొగుడు చల్లగా ఉండాలి అని తీసి ఫ్రిడ్జ్లో పెడుతున్నారు. అవసరమా? అది మెళ్ళలోనే ఉండాలి, మెళ్ళలో ఉంటేనే అందం. కాబట్టి నేను బతికున్నాను అని చెప్పడానికి గుర్తేమిటి మగవాడికి? ఆడదాని మెళ్ళలో మంగళసూత్రం ఉంటే గుర్తు. అందుకనే మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా, నేను బతికున్నాను అనే దానికి గుర్తు హేతు ఏమిటి? నా మెళ్ళో, నా భార్య మెళ్ళో ఉన్న మంగళసూత్రం. మరి మెళ్ళోనే ఎందుకు కడుతున్నాడండి అంటే, ఈ కంఠానికి పైన కన్ను, ముక్కు, నాలుక, చర్మము, చెవులు, జ్ఞానేంద్రియ భాగము మొత్తం ఉంది. ఒక్క చర్మం మాత్రము కంఠం కింద దాకా వెళ్ళి స్పర్శ కింద దాకా పాకింది, అవునా? ఇక కంఠం కింద చేతులు, కాళ్ళు 1, 2కు వెళ్ళేవి, వాక్కు. ఈ వాక్ అనేది మాత్రం పైకి వచ్చింది, కర్మేంద్రియం. మిగతా 4 కర్మేంద్రియాలు ఎక్కడున్నాయి? కింద ఉన్నాయి. మూలాధారం నుంచి వాక్కు నోట్లో నుంచి బయటికి వచ్చింది నాలిక, అంతే కదా? ఒక జ్ఞానేంద్రియం మొత్తం కిందకి వెళ్ళింది, ఒక కర్మేంద్రియం మొత్తం పైకి వెళ్ళింది. ఈ రెండింటిని కలుపుతున్నటువంటి పాయింట్ ఏది? కంఠం. ఈ కంఠ భాగం. ఇప్పుడు ఈ కంఠ భాగములో ఏమిటి సందేశం ఇస్తున్నాడు అంటే, ఈ పైన ఉన్న మెదడు ఈ చెయ్యిట్ల లేవంగానే లేచిందని మెదడు చెప్తుందా? మెదడు చెప్పంగానే కాలు ముందరికి అడుగేస్తుందా? ఈ కంఠం కింద ఉన్నవి, ఈ కంఠం పైన ఉండే రెండూ కలిస్తే తప్ప జీవితం నడవదు. భార్యాభర్తలు కంఠానికి పైన ఉన్న జ్ఞానేంద్రియాన్ని నుంచి ఒక జ్ఞానాన్ని, కంఠానికి కింద ఉన్న కర్మేంద్రియం నుంచి ఒక కర్మేంద్రియాన్ని తీసుకొని వెళ్ళి ఆ రెండు ఎలా ఈ శరీరంలో ఉన్నాయో రెండుగా కనిపిస్తున్నటువంటి మీరిద్దరూ ఇదిగో ఈ కంఠ భాగం దగ్గర కలిసి ఉన్నారు అని చెప్పడానికి గుర్తుగా మెళ్ళో మంగళసూత్రం కడతారు. అలా కలిసి ఉండాలి భార్యాభర్త అనేటటువంటి వాళ్ళు. ఇలా కలిసి ఉండాలంటే భర్త విసుక్కోకుండా ప్రేమగా మాట్లాడాలి, భార్య విసికిచ్చకుండా మనసును అర్థం చేసుకోవాలి. భార్యకి విసికిచ్చడం స్వభావం. ఒకటే విషయాన్ని 4 సార్లు చెప్తారు. ఓ చిన్న సర్వే వచ్చింది, ఏమండి ఆడవాళ్ళు 500 మాటలు మాట్లాడితే 1000 మాటలు మాట్లాడితే మగవాడు 500 మాటలే మాట్లాడతాడు. దీనికి కారణం ఏమిటి? ఆడవాళ్ళు
మగవాడు 500 మాట్లాడితే ఆడవాళ్ళు ఒక రోజులో 1000 మాట్లాడతారండి. ఇది సర్వే. ఎందుకయ్యా ఇంత మాట్లాడుతున్నారు నేను మీకు చెప్పడమే, మీకు తెలీదా? మళ్ళీ సర్వే కావాలా దానికి? మనకు తెలీదు, పక్కన కూర్చోగానే మాట్లాడతామని. ఎందుకు 1000 మాటలు మాట్లాడుతున్నారు అని నేను ప్రశ్న వేశా ఒక సభలో. ఒక ఆమె లేచి సమాధానం చెప్పింది. ఇప్పటికి నోరు తెరవలేదు మళ్ళీ నేను ఆమె చెప్పాక. మరి ఏం చేయమంటారండి, మగవాడికి ఏది 2 సార్లు చెప్తే తప్ప అర్థం కాదు అంది. అందుకని మా 1000 మాటలు అవుతున్నాయి, లేకపోతే మాకేం అవసరం. కాబట్టి చాలా జాగ్రత్తగా విసిగిచ్చకుండా మగవాడు ఉన్నటువంటి దాంతో సంతోషంగా ఎలా ఉండాలి అని ఆడవాళ్ళు ఆలోచించాలి. నా భార్య సుఖంగా ఎలా ఉండాలి అని ఎప్పుడూ మగవాడు ఆలోచించాలి. ఈ 2 ఆలోచించేదాకా భారతీయమైనటువంటి వివాహ వ్యవస్థ, వైదికమైనటువంటి వివాహ వ్యవస్థ బలంగా ఉంటుంది. అది పోయి ఇండిపెండెంట్ ఆలోచనలు వచ్చాయనుకోండి దెబ్బతింటుంది. ఈ కథ ఎందుకు వచ్చిందయ్యా అంటే ఈ శూర్పణఖకి వేరే వాడి పెళ్ళాం కావాలనే కోరిక వచ్చింది, వేరే వాళ్ళ మొగుడు కావాలి అని. చాలా తప్పు. ఎప్పుడూ ఇతరుల యొక్క భర్తని కానీ పరపురుషుడి విషయం కానీ ఆలోచించకూడదు. ఇది ధర్మశాస్త్రం చెప్తుంది. మనం బతికుండేది కొద్ది కాలమే, ఆ పాపాలు మనం పొరపాటున కూడా చేయకూడదు. పోయిన తర్వాత దానికి ఉండే నరకం వేరే ఉంటుంది. ఇతర పురుషులతోటి వెళ్ళినటువంటి వాళ్ళు కానీ ఇతర స్త్రీలతోటి తిరిగిన వాళ్ళ పరిస్థితి నరకంలో ఏంటయ్యా అంటే భాగవతం చెప్తుంది. ఓ మంచి కాలే స్తంభాన్ని పెడతారట, ఆ స్తంభాన్ని కౌగిలించుకోమంటారట. అప్పుడు ఈ కథ చెప్పేటప్పుడు ఒక్కొక్కళ్ళకి వెనకాల విషయాలు ఏమైనా గుర్తొస్తే వాళ్ళకి నరకం కనిపిస్తూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో పరధార పరపురుష సంగమం కోరుకోకూడదు. అది కోరుకుంటే చాలా అత్యంత దారుణమైనటువంటి నరకాదులు వాటి కోసం ప్రత్యేకంగా రాయబడ్డాయి. దురదృష్టం ఏంటంటే ప్రతివాడికి వాడి పెళ్ళాం కంటే పక్క వాళ్ళ ఇంటి వాళ్ళే గొప్పగా ఉంటారు. ప్రతి వాళ్ళకి వాళ్ళ మొగుడు కంటే పక్కింటి మగవాడే బాగా చూసుకుంటున్నాడు అనిపిస్తుంది. ఇది ఆశ్చర్యం, ఇదో మాయ. కానీ ఎవరికి వాళ్లే సంసారాన్ని జాగ్రత్తగా దిద్దుకోవాలి. ఒక్క ముక్కలో చెప్తారు. శూర్పణఖ సీత వద్దు రాముడే కావాలి అనుకుంది. ఎవడైనా పొరపాటున రాముడొద్దు సీతే కావాలి అనుకుంటే వాడు రావణాసురుడు. ఈ ఇద్దరినీ కలిపి పూజించేవాడు హనుమంతుడు. హనుమంతుడిలాగా జీవించాలి కానీ రావణాసురుడిలాగానో ఇంకోళ్ళలాగానో జీవించకూడదు. ఆ రామతత్వం గనక మనకి బాగా అర్థమైతే కుటుంబంలో మర్యాదలు అన్నీ తెలుస్తాయి. అందుకనే ఆయన్ని మర్యాదా పురుషోత్తముడు అని మనం ప్రత్యేకంగా పిలిచేది. మర్యాదా పురుషోత్తమ శబ్దంతో ఆయన్ని చెప్పే కారణం అదే. ఇక శూర్పణఖకి రకరకాల మాటలు అయినాయి. కాసేపు హాస్యం చేసుకున్న తర్వాత అరే ఇక జాలేర్రా, ఇది సీతని తినేస్తాను అని వెళ్తోంది, దానికి చక్కగా చేయాల్సినటువంటి సంస్కారం చెయ్యన్నారు. ముక్కు చెవులు 2 కోశారు. కొయ్యంగానే ఆమె సోదరులు ఇక్కడే ఉన్నారు. ఖరదూషణ త్రిశిరులు అని 3. ఈ ఖరదూషణ త్రిశురుల దగ్గరికి ఆమె వెళ్ళింది. చూడంగానే వాడికి చాలా కోపం వచ్చింది. ఏం జరిగింది అంటే, ఇది ఎవడో వచ్చాడయ్యా, వాడు సామాన్యంగా లేడు, చాలా అందంగా ఉన్నాడు, వాడు ఈ విధమైన పరిస్థితి నాకు కల్పించాడు అనంగానే వెంటనే 14 మంది మంత్రుల్ని పంపించాడట. అరే మీరు వెళ్ళి ముందు బలాఢ్యులైన మీరు ఆ రాముణ్ణి కొట్టి తీసుకురండిరా అని 14 మందిని ఒక్క బాణమాత్రం చేత కొట్టిపారేశాడు ఆయన. ఆ ధనస్సులు అన్నీ కూడా. వెంటనే శూర్పణఖ మళ్ళీ తిరిగి వెళ్ళింది. అరే నువ్వు పంపించిన వాళ్ళు ఎందుకు పనికిరాని పప్పు ముద్దల్లాగా ఉన్నారు, నువ్వే వెళ్ళి ఏదైనా చెయ్యి అని. వెంటనే ఖరదూషణ త్రిశిరులు 3 వచ్చారు. భయంకర భీకరంగా యుద్ధమైంది. రామచంద్రమూర్తికి కూడా దెబ్బలు దాకినాయి, కొన్ని బాణాలు కొట్టుకున్నాయి, బాగా శరపరంపరగా వేశారు. దేవతలందరూ కిన్నులై చూస్తుంటే రామచంద్రమూర్తి ఒక్కసారి ఒక మండలంలాగా తిరిగాడట. ఇలా ఒక తిరిగితే ఆయన బాణాలు మొత్తం అంతా చుట్టుకొని వచ్చినటువంటి రాక్షసులందరినీ ఒక్కసారిగా ఎప్పుడు బాణాలు తీశాడు, ఎప్పుడు వేశాడు అని అనుమానం వచ్చేట్టుగా ఆ బాణాలన్నీ కూడా తిరిగి వాళ్ళంతా మూకనిచ్చేసినాయి. ఆ తర్వాత ఖరుణ్ణి, ఆ తర్వాత దూషణుణ్ణి, ఆ తర్వాత త్రిశురుణ్ణి, 3 త్రిశురుణ్ణి, ఆ తర్వాత ఖరుణ్ణి, చివరిలో 3 కూడా సంహరించాడు రామచంద్రమూర్తి. ఇక శూర్పణఖ ఇలా సంహరించారనే విషయం రావణాసురుడికి తెలిసింది. రావణాసురుడు వెంటనే ఏమిటి అసలు పరిస్థితి అని మారీచుడి దగ్గరికి వెళ్ళారు.
మారీచుడి దగ్గరికి వెళ్తే, అరే నీ అదృష్టం బాగుంది, శూర్పణఖ ముక్కు చెవులతోటే పోయింది, నువ్వు కూడా సర్వనాశనం అయిపోతావు, నీకెందుకు, నువ్వు దూరం ఉండు అని చెప్తే మళ్ళీ లంకకి వెళ్ళాడు. మళ్ళీ ఈమె వచ్చింది, శూర్పణఖ వెళ్ళింది రావణాసురుడి దగ్గర. నీ రాజ్యం ఓ రాజ్యమా, దూతల్ని పెట్టుకోకుండా నడిపేటటువంటి రాజ్యం ఓ రాజ్యమా? అక్కర్లేదు. వెంటనే ఆ దూతలు లేకుండా ఉన్నటువంటి స్థితి నీ అంత పనికిమాలిన స్థితి అంటే విషయం తెలిసి కూడా కామ్గా ఉన్నాడు. కారణం మారీచుడు ముందే భయపెట్టాడు రావణాసురుణ్ణి, సామాన్యుడు కాదు అని. శూర్పణఖ వెళ్ళి ఏం చెబితే రావణాసురుడు బలహీనుడవుతాడో ఆమెకి తెలుసు. తక్షకుడి భార్యని బలాత్కరించినా, దేవేంద్రాదుల్ని ఓడించినా, పరస్త్రీలను తీసుకొచ్చుకునేటువంటి వాడి స్వభావము, స్త్రీని గొప్పగా చెబితే వాడు ఆ స్త్రీని చూసిన దాకా నిద్రపోడు. కాబట్టి వీడిలో కామము అనేది ఉంది. కాబట్టి రాముడి భార్య ఇంత అందంగా ఉంటుందయ్యా, ఆ రాముడి భార్యని నీకు తెచ్చిద్దామని వెళ్తే నా ముక్కు చెవులు కోశాడు అని చెప్పింది. అబద్ధం, ఒకటే ఒక అబద్ధం చెప్పింది. వెంటనే మళ్ళీ బండేసుకున్నాడు, మారీచుడి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకంటే కరదూషణ త్రిశూలులు రావణాసురుడితో సమానమైన బలవంతులు అని రాసింది. నాతోటి సమానమైన వాళ్ళని కొట్టాడు అంటే రాముడు మామూలు వాడు కాదు అని తెలుసు. కాబట్టి మళ్ళీ వెళ్ళాడు. అప్పుడు మారీచుడు చెప్పాడు, అయ్యా నువ్వు ఎందుకయ్యా అనవసరమైన లేనిపోని పనులు పెట్టుకుంటావు? రామో విగ్రహవాన్ ధర్మ, రాముడంటే ధర్మము గనక ఓ రూపము ధరిస్తే ఆ రూపము ధరించినటువంటి ధర్మం ఎలా ఉంటుందయ్యా? రామచంద్రమూర్తి నిలువుటద్దంలాగా నిల్చున్నటువంటి రూపం, కామకోటి సుందరేణ కమనీయ కంధరేణ. ఆయన ఎంత బాగుంటాడయ్యా! రమా భారతి గౌరీ రమణ స్వరూపేణ, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిస్తే ఉండేటటువంటి శక్తి, ఆ రూపము, ఆ సౌందర్యము, ఆ ఆహ్లాదము, ఆ గుణాలు అన్నీ ఒక్క రాముడిలో ఉంటాయ్యా. అంత గొప్పవాడు రామచంద్రమూర్తి. కాబట్టి ఎవడు అన్నవాడెవడు? శత్రువు. అతని తల్లిని, సోదరుణ్ణి అందరినీ చంపినవాడు రాముడు. అయినా వెళ్ళి సత్యపరాక్రమం కలిగి రామో విగ్రహవాన్ ధర్మ, రామం సత్యపరాక్రమం అన్నాడు. రాముడి దగ్గర ఉన్న పరాక్రమమే నిజమైనటువంటిది, మిగతా పరాక్రమాలన్నీ పనికిమాలినవి అని చెప్పాడు. నువ్వు గనక వెళ్తే అనవసరంగా నాశనం అయిపోతావు. కానీ వీడికి సీత గురించినటువంటి విషయం మనసులో పడ్డది. వాడు ఎన్ని నీతులు అంతకుముందు చెప్పినప్పుడు వెళ్ళిపోయాడు. కానీ కామము దాని దుంపదగ కళ్ళు మూసుకుపోయేట్టు చేస్తుందండి మనిషికి. కామము కళ్ళు మూసినంతగా ఇంకా ఏ ఇంద్రియము కళ్ళు మూయదు. కామం క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టంతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగృత జాగృత. కామము, క్రోధము, లోభము ఈ మూడు మనలో దాక్కొని ఉండే దొంగలు. ఏం దొంగతనం చేయడానికి దాక్కున్నాయి అంటే మన లోపల ఒక అద్భుతమైనటువంటి జ్ఞానము అనే రత్నం ఉంది. ఆ రత్నాన్ని దొంగతనం చేయడానికి దాక్కున్నాయి. ఎందుకు ఇంత వేగంగా చెప్తున్నాను అంటే, మామూలుగా పల్చగా మెల్లిగా చెప్పుకుంటే కాసేపు నవ్వుకుంటూ నవ్విస్తూ రకరకాలుగా చెప్పచ్చు. నాకు రైలు గుర్తొస్తోంది వెనకాల, నా గుండెల్లో రైలు పరిగెడుతుంది. కాబట్టి ఆ రైలు కోసం నేను రైలులాగా పరిగెత్తాల్సి వస్తోంది. వెంటనే ఆ రావణాసురుడు, నీ లాభం లేదయ్యా, నువ్వు ఒక బంగారపు లేడి వేషంలో వెండి చుక్కలతోటి అక్కడికి వెళ్ళు, సీతకు కనిపిస్తూ ఉండు. సీత ఇదేదో బాగుంది అని అడుగుతుంది. రాముడు వెళ్తాడు. తర్వాత లక్ష్మణుడు అక్కడ ఉంటే పెద్దగా హే రామ అని అరువు ముందే చెప్పాడు. కరెక్ట్గా రావణాసురుడు ఏం చెప్పాడో సీత అదే చేసిందండి. సీతా అమ్మవారు అదే చేసింది. ఏమిటయ్యా అంటే, భర్త భార్య కోరిన కోరిక కోసం వెళ్ళాలి. కానీ భార్య గొంతెమ్మ కోరికలు గనక కోరితే భర్త భార్య ఇద్దరూ కష్టపడాల్సి వస్తుంది. ఈ విషయం కూడా ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. కానీ వెనకాల మాట ఇచ్చున్నాడు పెద్ద ఆయన, ఏదైనా అడిగితే తెచ్చివ్వు అని చెప్పాడు అగస్త్య భ్రాత. అక్కడ సరే అన్నట్టుగా ఒప్పుకున్నాడు. కాబట్టి అగస్త్య భ్రాత మాట తీసేయకుండా ఈయన ఆ బంగారపు లేడి చూసి దిక్కాలి అని కోరుకున్నటువంటి సీతకి మారు చెప్పకుండా లక్ష్మణుడు చెప్పాడు, వీడు మారీచుడిలాగా ఉన్నాడు,
వాడికి మాత్రమే ఈ విద్య తెలుసు. ఈ అడవుల్లో ఉండే ఋషులని తినటం కోసం మాయావేషం వేసుకొని ఈ మాయావేషంలో వెళ్ళటం మనం అంతకుముందు ఆ ఇల్వలుడు వాతాపి అనేటటువంటి వాళ్ళ కథ విన్నాం. వాతాపిని అగస్త్యుల వారు సంహరించారు. అగస్త్య భ్రాతని దాటి వచ్చినటువంటి మన దగ్గరకు వచ్చినటువంటి వాడు ఈ మారీచుడే అని చెప్పిన కోరక సీత ఒక కోరిక కోరింది, నేను వెళ్ళి తీసుకొస్తాను అని వెళ్ళాడు. వాడు తుప్పల్లో పడి చాలా దూరం వెళ్ళాడు. ఇక దీన్ని పట్టుకొని తేలేము, నా భార్య పట్టుకొని తేలేకపోతే చంపైనా తీసుకురా, దాని తోలు లోపల గడ్డి గుక్కి అయోధ్యలో ద్వారగుమ్మానికి కట్టుకుందాం అనే మాట అంది. కాబట్టి ఒక్కసారి ఆ ధనస్సు తీసుకొని బాణము ఎక్కుపెట్టి కొట్టాడు. మారీచుడు మరణిస్తూ రావణాసురుడి దగ్గర ఒకటే అనుకున్నాడు, అరే నువ్వు నన్ను చంపుతా అంటున్నావు, నీ దగ్గర చచ్చే కంటే రావుణ్ణి తలుచుకుంటూ రాముణ్ణి చూస్తూ చచ్చిపోవడం ఉత్తమము అని మారీచుడు చివర్లో హే లక్ష్మణ హే సీత అని పెద్దగా హా లక్ష్మణ హా సీత అని అరుస్తూ ఒక్కసారి కుప్పకూలిపోయాడు. ఆ మాట సీత విన్నది. విని నువ్వు వెంటనే తీసుకురా అంది. తీసుకురా అనేటప్పటికీ లక్ష్మణుడు, మా అన్నగారికి ఇబ్బంది రావడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు, వచ్చే అవకాశం లేదు, మా అన్న అపరిమితమైనటువంటి బల సంపన్నుడు, వాణ్ణి మారీచుడు వీళ్ళేం చేయలేరు. పెద్దగా అరిచాడు, నువ్వు వెళ్ళనంటున్నావు అంటే నీలో ఏదో దురుద్దేశం ఉంది. ఈ ఘట్టం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు రాముడు వెళ్ళిపోతాడా, అప్పుడు నన్ను దగ్గర ఉంచుకోవాలని నువ్వు అనుకుంటున్నావేమో. రాముడికి ఏదైనా అయింది అని తెలిసిన క్షణమే ఈ శరీరాన్ని నేను వదిలిపెడతాను తప్ప ఎవరికి దొరకను అని పరుషమైన మాటలాడిందండి లక్ష్మణుడితో. లేకపోతే రాముడి యొక్క ఆజ్ఞని ఇంత పెద్ద మాట వాడితే తప్ప లక్ష్మణుడు దాటడు. వెంటనే ఆ దేవతల్ని పనాన్ని అందరినీ ప్రార్థన చేశాడు. ఇంత మాట అంటోంది అని ఆయన వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళినటువంటి స్వామి చాలా దూరం దాకా వెళ్ళాడు. ఇంతలో రావణాసురుడు అక్కడి నుంచి రానే వచ్చాడు. సీతా అమ్మవారిని రకరకాలైనటువంటి మాటలు మాట్లాడి రకరకాల ఇబ్బందులు పెట్టాడు. ఆమె కూడా గట్టిగా చెప్పింది, మూర్ఖుడా, నా భర్త సింహం లాంటి వాడివైతే నువ్వు ఉత్తమ అత్తేభం లాంటి వాడివి, ఎందుకురా అనవసరమైన ప్రయత్నాలు చేస్తావు, మేము ఇరువురము వేరు కాదు, నువ్వు పొరపాటున పని చేయకు, రాముడు వచ్చాడంటే నీకే కాదు నీ భార్యలందరూ వితంతులు కావడం కోసం నువ్వు ఈ దుర్మార్గ పని చేస్తున్నావు అని ఎన్ని చెప్పినా వినలేదు. బలవంతంగా తీసుకొని విమానంలో వెళ్తున్నాడు. ఈ జటాయువు దగ్గరలో ఉంటాడు అని వీళ్ళు ముందు మాట్లాడుకున్నారు కదా, ఆ జటాయువు చూశాడండి రావణాసురుడు తీసుకెళ్ళటం. వెంటనే జటాయువు లేచొచ్చి చాలా తీవ్రమైన యుద్ధం చేశాడు. రావణాసురుడిని మామూలుగా కొట్టలా, భయంకరమైనటువంటి బాధ కలిగేట్టుగా. ఎందుకు, ఈ జటాయువు తన మామగారైనటువంటి దశరథుడు ఇరువురు బాగా సన్నిహిత మిత్రులు. దశరథుడు జటాయువు సన్నిహితమైనటువంటి మిత్రులు. వీళ్ళిద్దరికి ఎక్కడ మిత్రత్వం వచ్చింది అండి అంటే వాల్మీకి రామాయణంలో దొరకదు. ఇది మళ్ళీ మనం ఆనంద రామాయణానికి వెళ్ళాలి. అది చెప్తే కథ ముందరికి వెళ్ళదు, కానీ అది చెప్పకపోతే బాగుండదు. ఎందుకు, ఎప్పుడు మీరు వినుండరు కదా, విన్నవి చెప్పడంలో ఏముంది విశేషం, విననివి కూడా కొన్ని చెప్పుకోవాలి. కాబట్టి ఆనంద రామాయణంలో బ్రహ్మదేవుడి దగ్గరికి రావణాసురుడు వెళ్ళాడట. నా మరణం ఎవరి చేతిలో ఉంది అని. నీ మరణం దశరథుడి చేతిలో, దశరథుడి యొక్క కొడుకు చేతిలో ఉందయ్యా, దశరథుడు సుమిత్ర వాళ్ళు. ఓ అయితే వాడు ఎక్కడున్నాడో చెప్పు, ముందు వాడిని చంపేస్తా. అసలు ఇంకా వాడు పుట్టలేదయ్యా. ఓహో, పుట్టకపోతే వాడిని కనడానికి ఉన్నటువంటి వీళ్ళిద్దరు ఎక్కడున్నారు, వీళ్ళిద్దరికి ఇంకా పెళ్లి కాలేదని చెప్పాడు. అప్పటికి ఇంకా దశరథుడికి కౌసల్యకి పెళ్లి కాలేదు. ఓ పెళ్ళే కాలేదా, ఇప్పుడే చంపేస్తానన్నాడు. అరే ఎందుకురా పిచ్చి పనులు చేస్తావు అనగానే దశరథుడు ఆయన యొక్క మంత్రి అయిన సుమంత్రుడితోటి కలిసి నౌకా విహారం చేస్తున్నాడట. అదేవిధంగా ఇంకో పక్క నుంచి ఆమె రాజ్యం దగ్గర ఒక నది ఒడ్డున, ఆమె సాగరం ఒడ్డున ఆమె ఉందట. ఆ సాగరం ఒడ్డున ఉంటే వీడు వెళ్ళి ఈ పడవని సగానికి చీల్చాడు. అక్కడ సుమంత్రుడు దశరథుడు ఇద్దరు ఉన్నారు. ఈ ఇద్దరిని ఓ పెట్టెలో పడేసి తీసుకొని ఆ పెట్టెని సముద్రంలో పడేశాడు. ఇంకో పక్కన కౌసల్య దగ్గరికి వెళ్ళి ఆమెను కూడా ఓ పెట్టెలో బంధించి ముడిచేసి తీసుకొని వచ్చి పడేశాడు. ఈ ఇద్దరు కలిసి ఓ దగ్గరికి వెళ్ళిపోయారు. ఈ రెండు పెట్టెలు ఓ ప్రాంతానికి వెళ్ళాయి. చచ్చిపోయారు అనుకొని రావణాసురుడు బ్రహ్మలోకానికి వెళ్ళాడు. చూసావా, ఇక నన్ను చంపేవాడు ఎవరు లేరు, నన్ను చంపడానికి ఎవడైతే పుట్టాలో వాళ్ళకి పెళ్లి కాకుండానే చంపేశానన్నాడు. నీ మొహం చంపావు, నువ్వు ఎవరినైతే పెట్టెల్లో పెట్టి వదిలిపెట్టావో
వాళ్ళిద్దరూ కూడా ఇదిగో ఆ ద్వీపంలో ఇప్పుడే కలిశారు, వాళ్ళిద్దరికీ నీ వల్లే పెళ్ళయింది, ఈ ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు అని చెప్పాడు. అవునా, అయితే ఇప్పుడే చంపుతాను అన్నాడు. ఇప్పుడే చంపడానికి పోతే ఇంకా రాముడు పుట్టడానికి 1000 సంవత్సరాలు 60,000 సంవత్సరాల సమయం ఉంది, ఇప్పుడే చంపడానికి పోతే ఇప్పుడే వచ్చి నిన్ను చంపుతాడు, అనవసరంగా నీ పనేదో చూసుకో, చాలా కాలం ఉంది అని చెప్పాడు. చెప్పేటప్పటికీ ఆయన వెళ్ళిపోయాడు. అక్కడ ఈ ఎక్కడో ద్వీపంలో ఉన్నటువంటి ఈ ఇద్దరికి జటాయు అనేటటువంటి ఆయనతోటి పరిచయమై ఆ జటాయువే ఈ దశరథుణ్ణి ఆ కౌసల్యని తీసుకొచ్చి అయోధ్యలో దింపింది. ఇది జటాయువు యొక్క చరిత్ర. గట్టిగా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇక వాడు తీసుకొని వెళ్ళిపోయాడు. ఈ జటాయువును కూడా వధించి ఎట్లాగో అట్లా కష్టపడి తీసుకెళ్ళిపోయాడు. రామచంద్రమూర్తి చాలా దుఃఖంలో ఉన్నాడు. అటు నుంచి ఇక నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఇంతలో శబరి కనిపించింది. ఈ శబరి యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు. మా గురువు గారు చెప్పారు, నీకోసం ఎదురు చూస్తే రాముడు వస్తాడు అని, నీకోసం ఎదురు చూస్తున్నానయ్యా అని రకరకాల పరిచర్యలు చేసింది. అక్కడి నుంచి ఆ తల్లి కూడా శరీరం చాలించి వెళ్ళిపోతూ సుగ్రీవుడని ఉంటాడు, ఆయన్ని కలిస్తే నీ సమస్యలు తీరుతాయి, సుగ్రీవుడితోటి మైత్రి చేసుకో అని చెప్పింది. ఇక వీళ్ళు అటువైపు వెళ్తూ ఉన్నారు. ఆ వెళ్తున్నప్పుడల్లా వసంత ఋతువు రాగానే ఎక్కడ కోయిల చూసినా పక్షి చూసినా ఆయనకి సీత తప్ప రామచంద్రమూర్తికి ఇంకొక రూపం కనిపించకుండా పోయింది. అలా వెళ్తూ వెళ్ళారు. ఆ వెళ్ళినటువంటి రామచంద్రమూర్తికి ఆ రూపాన్ని చూశాడు సుగ్రీవుడు కొండ మీద నుంచి, మతంగ పర్వతం మీద నుంచి. ఆ సుగ్రీవుడికి వాలికి గొడవలు, వాడి సోదరుడైన వాలికి. ఈ వాలి నన్ను చంపడం కోసం ఈ ఇద్దరిని ఎవరినో పంపించినట్టున్నాడు అని హనుమంతుడితో అన్నాడు. కారణం ఏమిటయ్యా అంటే సుగ్రీవుడు వాలి ఏదో యుద్ధం చేయడానికి వెళ్తే లోపల నుంచి రక్తపు మడుగు వస్తే చచ్చిపోయాడు అని ఆ కొండని మూసేసి వానర సంప్రదాయంలో వాలి యొక్క భార్యని వివాహం చేసుకుందాం అనేటువంటి ఉద్దేశంతో చేసుకొని ఉన్నాడు. మరి ఇది అన్యాయం కదా అనేటటువంటి ఉద్దేశంలో ఆయన ఉన్నారు. తిరిగి వచ్చాడు. తిరిగి రాగానే వీడిని చంపుతా అన్నాడు. ఒక్క దగ్గర మాత్రం వాలి వెళ్ళలేడు. వాలికి ఒక వరం ఉంది, అతని ఎదురుగుండా ఎవరున్నా సగం బలం అతనిలోకి వస్తుంది. వాలికి ఉన్నటువంటి వరం అది. కాబట్టి అతను ఎవరి దగ్గరికి వెళ్ళినా సగం బలం రావడం, వాళ్ళని చంపడం. అంతకుముందే రావణాసురుణ్ణి కూడా సంజవార్చుకుంటేటప్పుడు ఈయన కనిపించేదో మాట్లాడితే వాడిని చంకలో పెట్టుకొని అన్ని సముద్రాల దగ్గరికి వెళ్ళి అర్ఘ్యప్రదానాలు చేస్తూ వదిలిపెట్టాడట. 10 తలకాయల రావణాసురుడే ఏం చేయలేకపోయాడు వాలిని. అంత బలాఢ్యుడైనటువంటి వాడు వాలి. ఆ వాలి మాతంగ పర్వతం ఒక ఋషి తపస్సు చేసుకుంటుంటే ఇబ్బంది పెడితే, ఈ పర్వతం మీదకి వస్తే నీ తల 1000 వ్రక్కలు అవుతుంది అన్నాడు. అందుకని ఆ ఒక్క పర్వతం దగ్గరికి వాలి రాలేడని భూమండలం అంతా తిరిగాడండి. సుగ్రీవుడికి తెలిసినంత జాగ్రఫీ ఇవాళ గూగుల్ మ్యాప్ అని ఇట్లా మనం తీసి చూస్తున్నామే, ఈ గూగుల్ మ్యాప్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో అంతకంటే పవర్ఫుల్గా ప్రతి ప్రదేశాన్ని, ప్రతి పుట్టని, మిట్టని, గిట్టని, చెట్టుని అన్నిటినీ కూడా చెప్పగలిగినటువంటి సమర్థవంతమైన జాగ్రఫీ తెలిసిన వాడు సుగ్రీవుడు. ఎప్పుడైనా మాకు గొంతు పోతే ఏం చేస్తామయ్యా అంటే కిష్కింధకాండ పారాయణం చేస్తాం. కిష్కింధకాండలో సుగ్రీవుడు ఉంటాడు. సుగ్రీవము అంటే అద్భుతమైన కంఠం కలిగిన వాడు అని. ఆయనని ధ్యానం చేస్తే పోయిన గొంతు తిరిగి వస్తుందట. అందుకని కిష్కింధకాండ పారాయణం చేయండి అని పెద్దలు కోటా సచ్చిదానంద శాస్త్రి గారని వారు చెప్పారు. సరే, ఇక అక్కడి నుంచి వెళ్ళాడు. ఈ ఆంజనేయ స్వామి వచ్చాడు. ఆంజనేయ స్వామి కపట సన్యాసి వేషంలో వచ్చాడు. వచ్చేటప్పటికి ప్రశ్నలు అడిగారు. ఏమిటయ్యా, మిమ్మల్ని చూస్తుంటేనేమో మునులలాగా బట్టలు వేసుకొని ఉన్నారు, మునులలాగా బట్టలు వేసుకున్నటువంటి మీరు అస్త్రాలు శస్త్రాలు పట్టుకొని తిరుగుతున్నారే, ఈ అస్త్రాలు శస్త్రాలేమో రాచరికపు లక్షణాలు, ఈ వేసుకున్నటువంటి వస్త్రాలేమో పూర్తి ముని వేషము, ఈ రెండు సమన్వయం కావట్లేదు కదా, ఎలా అని అడిగారు. అడిగితే అప్పుడు వాళ్ళు విషయం అంతా చెప్పారు. మేము దాశరథులం ఇలా వచ్చాం సుగ్రీవుడి మైత్రి కోసం వచ్చాము అని. అప్పుడు వెంటనే ఆంజనేయ స్వామి వారిని చూసి రామచంద్రమూర్తి అన్నాడు, ఇతను అడిగినటువంటి ప్రశ్నలు సామాన్యులైనటువంటి వాళ్ళు అడగరయ్యా. తల ఊపకుండా ఎంత మటుకు అవసరమో అంతదాకానే ఒక అక్షరం తీసేయడానికి కానీ ఒక అక్షరం పెట్టడానికి కానీ అవకాశం లేకుండా 3 వేదాలు 9 వ్యాకరణాలు అన్నీ చదివినటువంటి వాడికి మాత్రమే సాధ్యము. ఈ ముందున్నటువంటి వాడు సామాన్యుడు కాదయ్యా, ఇతను వేదవేత్త
అదేవిధంగా సమస్తమైన వ్యాకరణాలు చదువుకున్నవాడు ఎవరి దగ్గర చదువుకున్నాడు? సూర్యనారాయణమూర్తి దగ్గర చదువుకున్న మహానుభావుడు ఆంజనేయ స్వామి వారు. వెంటనే గుర్తించేటప్పటికి స్వరూపంలోకి వచ్చి ఆయనని తీసుకొని వెళ్ళి సుగ్రీవుడితోటి మైత్రి చేసి అక్కడ నువ్వు వాలిని చంపగలవు అంటానికి మాకు గుర్తు చెప్పు అన్నారు. ఒక్కటేసారి బాణాన్ని తీసి కొడితే ఒక్క బాణము 7 తాళ వృక్షాలని అక్కడి నుంచి భూమిలోంచి పెక్కడి నుంచి ఎగరేసుకొని తిరిగేసి ముందరకు వచ్చి పడేట్టుగా చేసి మళ్ళీ ఆ బాణం వచ్చి రామచంద్రమూర్తి తూణీరంలోకి చేరింది. ఆ రాముడి యొక్క ఆ విద్య, ఆ కళ, ఆ ధనుర్వేద విద్య నైపుణ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. హీరోయిజం అంటే ఎక్కడ చూపించాలి అంటే ఇక్కడ తెలుస్తుంది మనకి ఎంత బలాఢ్యుడు, ఎంత జ్ఞాని, ఎంత సమస్తమైన విద్యలు తెలిసినవాడు అని. వెంటనే రామచంద్రమూర్తి అక్కడ మొదటిసారి వాలిని యుద్ధానికి పంపించాడు. మొదటిసారి ఇద్దరిలో పోల్చుకోలేకపోయాడు. రెండోసారి మాల వేసి పంపించి వాలిని చంపాడు. వాలి అడిగాడు, ఏమిటయ్యా వానరుణ్ణి చంపుతావేమిటయ్యా నువ్వు? నీకు నాకేమన్నా శత్రుత్వం ఉందా? చెట్టు చాటున దూక్కని చంపుతావేమిటి? అది అసలు వీరుల లక్షణమేనా అంటే, అరే విను నేను చెప్పేది, నేను క్షత్రియుణ్ణి. క్షత్రియుడికి వేటాడే లక్షణం ఉంది. వాడు వేట చెట్టు వెనక నుంచైనా కొట్టచ్చు, ముందు నుంచైనా కొట్టచ్చు, పైనుంచైనా కొట్టచ్చు, కింద నుంచైనా కొట్టచ్చు. నువ్వు జంతువువి కాబట్టి జంతువుని కొట్టడానికి నాకు హక్కు ఉంది. కాబట్టి నువ్వు మరి అయితే వానరాన్ని ఎవడు తినడు కదా, తినని వానరాన్ని ఎందుకు చంపావు అంటే, పిచ్చివాడా నువ్వు వానరానివే కానీ మిగతా అయినటువంటి వానరులందరినీ ఇబ్బంది పెడుతూ వాళ్ళందరికీ లేని కష్టాలు చూపిస్తున్నటువంటి వానరుడివి కాబట్టి నిన్ను కొడితే ఈ వనం అంతా ప్రశాంతంగా ఉంటుంది అనే ఉద్దేశంతో కొట్టాను అని చెప్పి ఆ బాణాన్ని సంధించి అక్కడి నుంచి కొడుకైనటువంటి అంగదుణ్ణి, ఆ భార్యని అక్కడ అప్పచెప్పారు తారని. మొత్తం అంతా పూర్తయింది. ఇక్కడ ఉండేటువంటి ఆడకోతులందరికీ అనుమానం వచ్చిందట. ఎక్కడ అనుమానం వచ్చిందంటే, అయోధ్యలో వాళ్ళకి సీత అమ్మవారు చాలా అందంగా ఉంటుందంటారు కదా, ఇక్కడ అనుకుంటున్నారు వాళ్ళు, ఆడకోతులన్నీ కలిసి అనుకుంటున్నాయట. ఏమని అంటే, ఇంత అందంగా ఉంటుందంటారు కదా, ఆమెకి తోకుందా లేదా? వాళ్ళ దృష్టిలో తోక ఉంటేనే అందం, తోక లేకపోతే అందం లేదు. ఎంత తోకుందో అనుకున్నారట. ఆ తర్వాత అయోధ్య నగరానికి వెళ్ళి పట్టాభిషేకం అప్పుడు చూసి సీత ఓ అందంగా ఉంటుందంటారు, కనీసం తోక కూడా లేదు అని మాట్లాడుకున్నారట. వాళ్ళల్లో ముచ్చట్లు. అనేక రామాయణాలు ఉంటాయి. ఆ రామాయణాల్లో ఉండేటటువంటి విషయం ఇది. ఎవరు చెప్పారు అంటే, భారతీ తీర్థస్వామి వారు అద్భుతమైనటువంటి కవి సమ్మేళనం జరుగుతూ ఉన్నప్పుడు ఆ అష్టావధానంలో పృచ్ఛకుడు అనవసరంగా ప్రశ్నలు వేస్తాడు, లేని ఊహకందని ప్రశ్నలు. ఏమండి, ఈ ఆడకోతులకు కూడా తోకలు ఉంటాయా ఉండవా అన్నాడు. అది రామాయణంలో ఉంటుందా? ఉండదు కదా. కానీ అప్పుడు మొత్తము అయిపోయిన తర్వాత భారతీ తీర్థస్వామి వారు చెప్పారు, ఒక రామాయణంలో ఉందయ్యా, అలా తోక కూడా లేని ఈమె ఎక్కడ అందము, ఏదో పెద్ద గొప్ప అందగత్తి అనుకున్నామని వాళ్ళు మాట్లాడుకున్నారు కాబట్టి వాళ్ళకి తోకలు ఉన్నాయి అని చెప్పాడు స్వామివారు. కాబట్టి అలా ఇంకా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండాలి కదా, మాట్లాడకపోతే రోజు ఎలా గడుస్తుంది? అందుకని సీతమ్మ వారి తోక గురించి వాళ్ళు మాట్లాడుకున్నారు. ఇలా చక్కగా వెళుతూ ఉన్నారు. ఈ మారీచుడు చెప్పాడు, కబంధుణ్ణి చంపాడు. ఈ మొత్తం అంతా కూడా తీసుకొని వెళ్ళారు, శబరిని అనుగ్రహించారు. ఆ విధంగా సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళారు, మైత్రిని చేసుకున్నారు. ఆ సుగ్రీవుడితోటి మైత్రి అయిన తర్వాత హనుమంతుడి గొప్పతనాన్ని తెలుసుకున్నారు. వాలి యొక్క వధ చేశారు. ఇక సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశారు. సుగ్రీవుడు పట్టించుకోవడం మానేశాడు. వర్ష ఋతువు వచ్చింది. ఒక్కసారి ధనుష్టంకారాన్ని చేసి భయపెట్టాడు. ఆ భయానికి దెబ్బర అందరూ ఇదయ్యారు. తార రకరకాలైనటువంటి బోధలు చేసింది. ఆ తర్వాత అక్కడ కూర్చొని మంత్రాలోచనం చేసి సుగ్రీవుడు అందరినీ తలా ఓ దిక్కుకి పంపించాడు. వెతుక్కుంటూ రండ్రా, మీరు ఇటు వెళ్ళండి, ఇక్కడ ఇవి ఉంటాయి, ఇక్కడ ఇవి ఉంటాయి అని వానర సైన్యాన్నంతా పంపించి ఆంజనేయ స్వామిని, జాంబవంతుణ్ణి, అంగదుణ్ణి దక్షిణపు దిక్కుగా పంపించాడు. ఈ దక్షిణపు దిక్కుగా పంపించేటప్పుడు ఆ ఆంజనేయ స్వామి రామచంద్రమూర్తి దగ్గరికి వస్తే, రామచంద్రమూర్తి ఇదిగో నాయన, సీతని చూడగలిగినటువంటి వాడు ఆంజనేయుడే అని రాముడికి తెలుసు. ఒక అంగుళీయకాన్ని తీసి ఆ ఆంజనేయ స్వామి వారికి ఇచ్చి, అంటే రాముడికి దివ్య జ్ఞానం ఉంది, నరుడిగా ఉన్నప్పటికీ బయటికి మాట్లాడట్లేదు కదా అని ఏమి తెలియదు అనుకోవద్దు. అన్నీ తెలిసి తీసి ఆ అంగుళీయకాన్ని ఇచ్చి ఆంజనేయ స్వామి వారిని వెతకండి అని పంపించారు. ఇక
అక్కడి నుంచి వాళ్ళు వెతకడం మొదలుపెట్టారు. సముద్రపు ఒడ్డు మీద రామేశ్వరం ఉన్న ప్రాంతం దగ్గరికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఆ పర్వతం దగ్గర కూర్చొని ఉంటే, అరే ఈ సముద్రాన్ని ఎవరు దాటగలరా అని మాట్లాడుకుంటున్నారు. అంగదుడు అన్నాడు, నేను 100 యోజనాలు అయితే దాటగలను కానీ తిరిగి రాలేను అన్నాడు. ఈ పక్కనే ఉండేటటువంటి జాంబవంతుడు, వృద్ధాప్యం వచ్చింది లేకపోతే నేను దూకెళ్ళేవాడిని అని ఆయన అన్నాడు. అలా అందరూ వాళ్ళ శక్తి చెప్తున్నారు. నేను సగంలో మునిగిపోతాను, నేను అదవుతాను ఇదవుతాను. మరి మనలో ఎవడున్నాడు అక్కడికి వెళ్ళగలిగిన వాడు అంటే జాంబవంతుడు చెప్తాడు, ఆంజనేయ స్వామి ఉన్నాడు రా, ఆయన తప్ప ఎవరి వల్ల కాదు అనే విషయాన్ని అక్కడ చెప్పారు. వెంటనే ఆ ఆంజనేయ స్వామి వారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని పొగిడారు. నువ్వు తప్ప ఎవరు చేయలేరు రామకార్యం, నువ్వే సర్వసమర్థుడివి అని చెప్పేటప్పటికీ ఆనందంగా ఒక్కసారి వికట రూపాన్ని ధరించినటువంటి ఆంజనేయ స్వామి వారు ఒక్క ఎగురుతుంటే అక్కడ ఉండేటువంటి చెట్లు, కొండలు, పుట్టలు ఎక్కడికక్కడ దద్దరిల్లిపోయినాయి. దాన్ని వర్ణించడానికే చాలా సమయం పడుతుంది. ఆ దద్దరిల్లినటువంటి ప్రదేశం నుంచి ఒక్క ఎగిరి ఆయన ముందరికి వెళ్ళారు. పెద్దల మాట వినాలి అనే విషయం ఆయనకు తెలుసు. జాంబవంతుడు చెప్తే పెద్దవాళ్ల మాటని విని ఆంజనేయ స్వామి ముందరికి వెళ్ళాడు. ఇప్పుడు పెద్ద సర్టిఫికెట్ ఏమిటయ్యా అంటే, పెద్దవాళ్ల మాట వినకుండా ఉండడమే చాలా గొప్ప సర్టిఫికెట్టు. కారణం ఏమిటయ్యా అంటే, మా నాన్న రిటైర్మెంట్కి ఎంత సంపాదిస్తున్నాడో నా ఫస్ట్ సంపాదన అంత ఉంది. అరే మీ నాన్న రిటైర్ అయ్యే నాటికి సంపాదించిన జ్ఞానం ఎంత ఉందో అందులో శతాంశము లేదు నీ జ్ఞానము. నీకు మహా అంటే కంప్యూటర్లో 3-4 తిప్పడం తెలిసేమో, కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుంది, సంబంధ బాంధవ్యాలు ఎలా ఉండాలి, ఎవరితోటి ఎలా ఉండాలి, ఇవేవి నీకు తెలియవు. కాబట్టి ఇవన్నీ పెద్దల దగ్గర నుంచి నేర్చుకో. ఒకవేళ నువ్వు నేర్చుకోకపోతే కరోనా అనేటటువంటిది ఒకటి వస్తుందిరా. అది వచ్చినప్పుడు కొంపలో కూర్చున్నప్పుడు బంధువులు ఏమిటి, తల్లిదండ్రులు ఏమిటి, వాళ్ళు వండి పెట్టడం ఏమిటి, దాని పాత్ర ఏమిటి, వాళ్ళందరినీ ఎలా కోల్పోతున్నావో తెలుస్తుంది. మళ్ళీ కరోనా రాకూడదు అంటే పెద్దల్ని గౌరవించడం అనేటటువంటి విషయం నేర్చుకో. ప్రతివాడు కరోనా రాగానే ఊరొస్తా ఇక్కడే ఉండిపోతా అంటాడు. అందరూ వర్క్ ఫ్రమ్ హోములు మా అమ్మకి నాన్నకి అంటుకున్నా పర్లేదు, ఎవరికి అంటుకున్నా పర్లేదు, ఏమైనా పర్లేదు, వాళ్ళతోటి గడపాలి. అక్కడ చావు భయం వచ్చింది కదా. ఇక శరీరంలో యవ్వనం ఉందనే ధైర్యం వచ్చినప్పుడు ఇంకేం కనిపించదు. పెద్దవాళ్ళు కనిపించరు, మిగతా ఎవరు కనిపించరు. ఆనందంగా వాడి మానాన పడి వాడు తిరుగుతూ ఉంటాడు. కరోనా వచ్చి పాపం కొంతమంది పోయారని బాధ కలిగినా కొంతమందికి జ్ఞానం కలిగింది. కానీ మళ్ళీ అది మరుపులోకి వచ్చింది, మతిమరుపు అయింది. మళ్ళీ మరుపులోకి వెళ్తున్నారు. మరుపులోకి వెళ్ళకండి నాయన, ధర్మము చాలా ప్రధానము, పెద్దల్ని గౌరవించడం ప్రధానము. ఈ శరీరము బుద్బుధప్రాయము, ఏ క్షణం పోతుందో ఎవరికి తెలియదు. ఎవడైనా చెప్పగలడా నా డేట్ ఆఫ్ ఎక్స్పైరీ ఇదండి అని? ఎవరికి తెలియదు. కాబట్టి బుద్బుధప్రాయమైనటువంటి ఈ శరీరంలో ధర్మాన్ని వదిలిపెట్టకండి, పెద్దలని గౌరవించండి. రాముడు చేసినటువంటి పని అదే. రాముడు ఎన్ని విషయాలు నేర్పిస్తాడో మరణించిన తర్వాత భరతుడు వచ్చి చెప్పంగానే తన తండ్రికి వెంటనే పిండ ప్రదానం అది చేస్తాడు. ఎందుకు అంటే ఆయన ఒకటే కోరుకున్నాడు భరతుణ్ణి, అరే నాకు మాత్రం నువ్వు పొరపాటున కూడా అంత్యక్రియలు చేయకు అన్నాడు. ఆ అంత్యక్రియలు రామచంద్రమూర్తి చివరిలో అక్కడ చేయలేనటువంటిది మొత్తాన్ని పిండ ప్రదానాలు అన్ని చేశాడు. అంటే పరమాత్మైన మానవుడిగా వస్తే తల్లిదండ్రులకి పిండ ప్రదానం చేయాల్సిందే. నేను చేయను అని ఎవడెవడంటాడో వాడల్లా దుర్మార్గుడే. ఖచ్చితంగా పితృదేవతలను ఆరాధించాలమ్మా. ఏ రాముడి కంటే గొప్పవాళ్ళ మీరు? వాడిని ఎవరినో అడిగితే, ఏమండి మా నాన్న సంపాదించింది లేదు, చచ్చింది లేదు, ఇచ్చింది లేదు, మొత్తం నా సంపాదన మీదే బతుకుతున్నాను, ఇప్పుడు మా నాన్నకి నేను తద్దినం ఎందుకు పెట్టాలి, నాకేమిచ్చాడని ఆయనకి తద్దినం పెట్టాలి అని అడిగాడు. అరే పిచ్చివాడా, ఇప్పుడు ఇది చెప్తే మళ్ళీ రామాయణం దూరం అవుతుంది. అటు పోవాలా ఇటు పోవాలా, 8:15 అవుతోంది. 20 నిమిషాలు 30 నిమిషాల్లోనూ నేను ముగించాలి. కాబట్టి స్థాళీపులాకంగా ఇక్కడి నుంచి నేను కథ చెప్తాను. ఆ తీసుకెళ్ళినటువంటి చివర్లో ఇది చెప్పేస్తాను, పితృతర్పణాలు ఎందుకు అనేది. వెంటనే చక్కగా ఆయన పితృతర్పణాలన్నీ వదిలిన ఘట్టము అన్నీ తీసుకొని ప్రతివాడు అలా ఉండాలి అని చెబుతూ అక్కడ జటాయువుకు కూడా అంత్యక్రియలు చేశాడండి. రాముడి చేతిలో పోతే ఒళ్ళో మరణిస్తే రామా అని తలుచుకుంటే అయిపోయినట్టే కదా. అయినా
తన తండ్రికి ఎట్లా ఇచ్చేశాడో తన తండ్రి మిత్రుడికి కూడా తర్పణాలు వదిలిపెట్టి అది చేశాడు. కాబట్టి పితృతర్పణాలు ఎప్పుడూ వదిలిపెట్టకండి. పితృతర్పణాలు మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోవడానికి, మీకు డబ్బు కావాలన్నా, సంతానం కావాలన్నా, కుటుంబం అభివృద్ధి చెందాలన్నా, నీ అత్త నిన్ను చచ్చేట్టు తిట్టినా, నీ మామ నిన్ను చచ్చేట్టు తిట్టినా అవన్నీ బతికున్నదాకానే. పోయిన తర్వాత వాళ్ళు పితృదేవతల దగ్గరికి వెళ్తారు. నీకెంత ద్వేషం ఉన్నా, పగ ఉన్నా, కోపం ఉన్నా, పితృతర్పణాలు వదిలిపెట్టకపోతే ధనహీనుడివి అవుతావు, సంతానహీనుడివి అవుతావు. మెల్లిమెల్లిగా ఆ వంశం నిర్వంశం అవుతుంది. కాబట్టి వంశాన్ని ముందరికి తీసుకెళ్లాలంటే పితృతర్పణాలు వదలాల్సిందే. అందుకని పితృతర్పణాలను మర్చిపోవద్దు అనే విషయాన్ని చెబుతూ ఇక వెంటనే అక్కడి నుంచి ఆ ధనుష్టంకారం చేశారు, మంత్రాలోచనలన్నీ చేశారు. స్వామివారు ఒక్క దూకారు. ఆ వెళ్తుంటే మైనాకుడు బయటికి వచ్చాడు. మైనాకుడికి దశరథుడు సహాయం చేశాడు. నాకు ఎవరు సహాయం చేశాడో ఆయన కొడుకు పని మీద వెళ్తున్నాడు, రామకార్యం మీద వెళ్తున్నాడు అని వచ్చేటప్పటికి వీడెవడో నాకు అవరోధం కలిగిస్తున్నాడు అని చెప్పి ఒక్కసారి ఛాతీతో కొట్టాడు. నాయనా, నేను నీకు సహకరించడానికి వచ్చాను, నన్ను అనుగ్రహించు అంటే చేత్తోటి ఇట్లా వరించాడు. ఒకసారి అంటుకొని ఆయన వెంటనే ముందరికి వెళ్ళిపోయాడు. ఎందుకు అంటుకున్నాడయ్యా అంటే, అంటుకుంటే ఆతిథ్యం ఇచ్చినటువంటి వాడి ఆతిథ్యాన్ని అంగీకరించినట్టేట. కూర్చుంటే రామకార్యం పాడవుతుంది, కూర్చోనంటే పిలిచినటువంటి వాడి గౌరవం పోతుంది. కాబట్టి ఇలా అంటుకొని రామచంద్రమూర్తి ముందర, హనుమంత్ పరబ్రహ్మ ముందరికి వెళ్ళాడు. వెంటనే దేవతలు ఈయనని పరీక్ష చేద్దామని ఓ సురస అనేటటువంటి నాగదేవతను ఒక ఆమెను పంపించారు. ఆమె వచ్చింది. ఈయన ఎంత అవుతూ ఉంటే ఆమె కూడా అంత పెద్దగా నోరు పెంచుకుంటూ పోతోంది. ఏం చేయాలి, నన్ను తప్పదయ్యా, నన్ను నువ్వు తప్పించుకొని దాటిపోలేవు అని చెప్పింది. వెంటనే యుక్తి బన్నాడు. ఇంత చిన్న రూపం తీసుకొని నా నోట్లోకి వెళ్లకుండా నువ్వు వెళ్ళలేవు అన్నావు కాబట్టి పెద్దగా ఈయన 100 యోజనాలు పెరిగితే ఆమె 150 యోజనాలు నోరు పెంచింది. ఒక్క క్షణంలో చిన్నవాడై లోపలికి వెళ్ళి బయటికి వచ్చాడు. నువ్వు నోట్లోకి వెళ్ళాలని అడిగావు, నేను నోట్లోకి వెళ్ళాను, వచ్చేసాను. కాబట్టి నా మాట నీ మాట రెండూ చెల్లినాయని ఒక్క మాటతోటి చెప్పాడు ఆయన. చెప్పి అక్కడి నుంచి బయటికి వచ్చాడు. ఆ బయటికి వచ్చిన తర్వాత ఇక మూడోది, నువ్వు సాధిస్తావయ్యా రామకార్యం, సామాన్యుడివి కాదు అని చెప్పారు. ఇక మూడో పని ఏం చేశాడు, సింహిక అనేటటువంటి ఆవిడ వచ్చింది. సింహిక భంజన శ్రీమాన్, సింహిక అనేటటువంటి రాక్షసిని చంపాడు కదా. ఆమెకున్న గొప్పతనం ఏమిటంటే ఛాయ పడితే ఆ ఛాయ వచ్చినటువంటి మూలదాన్ని గుంజేసుకుంటుంది. ఇవాళ ఉన్నటువంటి ఏరోనాటిక్స్ టెక్నిక్లో కూడా ఇమేజ్ని బట్టి, షాడోని బట్టి ఆ ఇమేజ్ని గుంజుకోవడం అనే లక్షణం ఉంది. ఛాయని బట్టి గుంజుకునేటువంటి ప్రయత్నము ఆమె చేస్తే వెళ్ళి లోపలికి దూరి ఒక్కసారి అమాంతం చీల్చి చంపేసి వచ్చాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడో చూడండి. 3 రకాలు. రామచంద్రమూర్తి ఏం చేశాడు, తాటకని చంపాడు. ఆంజనేయ స్వామి ఏం చెప్పాడు, తమోగుణమైనటువంటి సింహికని చంపాడు. ఇక రజోగుణమైనటువంటి అహల్యని సంస్కరించాడు. రజోగుణమైనటువంటి సురసని ఆంజనేయ స్వామి సంస్కరించాడు. సత్వగుణమైనటువంటి సీతని పాణీగ్రహణం చేశాడు. సత్వగుణంతో కూడిన మైనాకుణ్ణి పాణీగ్రహణం చేశాడు. చెయ్యి పెట్టి ఇలా అంటుకున్నాడు. రాముడు ఏ అడుగుల్లో వెళ్తాడో హనుమంతుడు కూడా అదే అడుగుల్లో వెళ్తాడు. కాబట్టి రామకార్యాన్ని సాధిస్తాడు. రామకార్యం సాధించాలనే ప్రతివాడు వాడిలో ఉండేటువంటి తమో గుణాన్ని చంపాలి, రజోగుణాన్ని సంస్కరించాలి, సత్వగుణాన్ని వరించాలి. ఈ 3 లక్షణాలు ఉండాలి. కాబట్టి వెళ్ళాడు. మొహమాటస్తులు కొట్టండి అమ్మా. ఇప్పుడు అంటే కొట్టని వాళ్ళని ఎందుకు కొట్టమన్నా అంటే పొరపాటు నిద్రపోయారేమో అని, అందుకని. కాబట్టి చక్కగా అక్కడికి వెళ్ళారు. ఆ వెళ్ళినటువంటి స్వామి ఆ ఎదురుగుండా ఉండేటువంటి లంకిణిని చంపాడు. ఆ లంకిణిని చంపిన తర్వాత లోపలికి వెళ్ళాడు, వెతకడం మొదలుపెట్టాడు. ఇప్పుడు మీకు తెలియనటువంటి ఒక ఘట్టం చెప్పాలి ఇందులో నేను. ఆ వెతుకుతూ రావణాసురుడి సౌధానికి వెళ్ళాడు. రావణాసురుడి సౌధంలో మండోదరిని చూశాడు. మండోదరిని చూసి, అబ్బా సీత అమ్మవారి లాగానే ఉంది, ఈమె సీత అయి ఉంటుంది అనుకున్నాడు. వెంటనే అడుగుతారు కదా, ప్రశ్నలు అడగడంలో ముందుంటాం కదా. రకరకాల ప్రశ్నలు వేస్తుంటారు. చొప్పదంటూ ప్రశ్నలు వేయడంలో మనుషులు సిద్ధంగా ఉంటారు. ఓ శకునం చెప్పేవాడు, ఏమండి కాకి ఎడమ నుంచి కుడికి వెళ్తే మంచిది, కుడి నుంచి ఎడమకి వెళ్తే మంచిది కాదు అన్నాడు. విని ఉరుకోవచ్చు కదా. మరి కుక్కో అన్నాడు వీడు ముందర కూర్చున్నవాడు. కుక్క ఎడమ నుంచి కుడికి వెళ్ళినా మంచిదే, కుడి నుంచి ఎడమకి వెళ్ళినా మంచిదే, నిన్ను కరవకుండా వెళ్తే చాలు అదే మంచిది అన్నాడు చెప్పేవాడు.
ప్రశ్నలు, రకరకాలైనటువంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు శకున శాస్త్రంలో. ఏమండి, ఆడవాళ్ళకి ఎడంకన్ను అదిరితే మంచిది, మగవాళ్ళకి కుడికన్ను అదిరితే మంచిది అని చెప్తున్నాడు పురాణం చెప్పేవాడు నాలాంటి వాడు. ఇక ఎదురుగుండా వాడు లేచాడు, 2 కళ్ళు ఒకటేసారి అదిరితే అది రోగం రా, డాక్టర్కి చూపించుకో, దాంట్లో శకున శాస్త్రం లేదు అని మేము చెప్పాలి. ఈ ప్రశ్నలు వేసేటటువంటి వాళ్ళు సంసిద్ధంగా ఉంటారు రకరకాలైనటువంటి ప్రశ్నలతోటి. వెంటనే ఆంజనేయ స్వామి లంక దగ్గర అడుగు పెట్టంగానే రావణాసురుడికి ఎడమ కన్ను అదిరింది, సీతా అమ్మవారికి కుడి కన్ను అదిరింది. శకున శాస్త్రం చెప్పింది ఆడవాళ్ళకి ఎడం కన్ను అదిరితే మంచిది, మగవాళ్ళకి కుడి కన్ను అదిరితే మంచిది. కాబట్టి అలా వెంటనే ఆ లంకిణిని ఒక గుద్దేటప్పటికి ఆమె కింద పడ్డది. పడుతూ ఆమె ఒక మాట చెప్పింది, అబ్బా ఈ లంకలో ఎప్పుడు ఎవడు ఇంత దెబ్బ కొడతాడో వాడి చేతే లంకకి చేటు ఉంది, లంకకి చేటు కాలం వచ్చింది అని ఓ మాట చెప్పి ఆమె అంతర్ధానమైంది. ఇక అక్కడి నుంచి లోపలికి అడుగు పెట్టాలి. రావణాసురుడు యొక్క రాజ్యంలో లంకలోకి అడుగు పెట్టాలి అంటే ఈయన ఆలోచించాడు. మామూలుగా మన ఇంట్లోకి ఎవరైనా ఆడవాళ్ళని కొత్తగా తెచ్చేటప్పుడు ఈ వేదిక ఎక్కేటప్పుడు కూడా నేను ముందు కుడికాలు పెట్టి తర్వాత ఎడంకాలు పైకి పెడతాను. ఎప్పుడైనా దేవాలయానికి వెళ్ళినా ముందు కుడికాలు పెట్టాలి, ఎవరింటికైనా వెళ్ళినా కుడికాలు పెట్టాలి. మరి వెళ్తోంది రావణాసురుడికి కదా, వాడికి శుభం జరగకూడదు కదా, కాబట్టి నేను కుడికాలు పెట్టకూడదు. మన ఇంట్లోకి ఎవరైనా వచ్చేటప్పుడు జాగ్రత్తగా చూస్తూ ఉండండి. ఇప్పుడు అందరికీ తెలిసింది కదా, వీళ్ళు కుడికాలు పెట్టి వస్తున్నారా ఎడంకాలు పెట్టి వస్తున్నారా. కుడికాలు పెట్టి వచ్చారు అంటే మనకు మంచి జరగాలి అని, ఎడంకాలు పెట్టారు అంటే తేడా ఉందని. ఇదే ఆచారాలన్నీ మనకు తెలుస్తాయి. ఇప్పుడు అందరికీ తెలిసింది కదా, ఈ ఉపన్యాసంలో విన్న వాళ్ళందరూ ఎవరెవరు పక్కవాడింటికి ఎడంకాలు పెట్టి వెళ్తారో వాళ్ళందరికీ వేరే ఆలోచన ఏదో ఉంది అని. ఏమ్మా, కాబట్టి కుడికాలు వద్దు ఎడంకాలు పెట్టాలని వెళ్ళాడు. వెళ్ళి సీతా అమ్మవారిని చూసి అక్కడ మండోదరిని చూసి సీత అనుకున్నాడు. ప్రశ్న ఏమడుగుతారు, ఏమండి ఆంజనేయ స్వామిని బుద్ధిమతాం వరిష్ఠ అంటే బుద్ధిమంతుల్లో వరిష్ఠుడు అని చెప్తారు కదా, మండోదరిని చూసి సీత అనుకున్నవాడు బుద్ధిమంతుడు ఏంటండి అనే ప్రశ్న వేయరు? వేస్తారు కదా. బుద్ధిమతాం వరిష్ఠ, బుద్ధిమంతుల్లో కూడా వరిష్ఠుడు అని చెప్పారు. అడిగితే దానికి సమాధానము ఆనందరామాయణంలో ఉంటుంది. ఏమిటయ్యా అంటే మండోదరి పుట్టుక చాలా గొప్పదమ్మ. మండోదరి తండ్రి మహావిష్ణు భక్తుడు. ఆయన సంతానం కావాలి అని విష్ణుమూర్తి కోసం తపస్సు చేశాడు. విష్ణుమూర్తి ఆయనకి ప్రత్యక్షమయ్యాడు. నాయనా నాకు సంతానాన్ని అనుగ్రహించు, ఆడా మగ ఏదిచ్చినా నాకు అనుగ్రహమే అన్నాడు. అన్నప్పుడు విష్ణుమూర్తి ఆయన ఛాతీ పైన ఉన్నటువంటి చందనాన్ని ఇట్లా నలిపి ఆ చందనము తీసి ఆ మైరావణుడి చేతిలో వెయ్యంగానే ఆమె ఒక ఆడపిల్లగా ఆయన చేతిలోకి వచ్చిందట. అంటే విష్ణుమూర్తి యొక్క హృదయాన్ని అంతర్లీనంగా ఆక్రమించుకున్నటువంటి సీత అయితే ఆ విష్ణు వక్షస్థలాన్ని అంటుకున్నటువంటి గంధము మండోదరి. అందుకని భ్రమపడ్డాడు. విష్ణు వక్షస్థలంతో సంబంధం ఉంది, బుద్ధిమతాం వరిష్ఠ కాబట్టి. సామాన్యుడికైతే ఏం తెలుస్తుంది? కాబట్టి ఈమెకి కూడా విష్ణు వక్షస్థల స్పర్శ ఉంది అని గుర్తించి రామచంద్రమూర్తి ఆంజనేయ స్వామి వారు ఓ పల్టీ కొట్టాడట. పల్టీ కొట్టి తోకకి ముద్దు పెట్టుకున్నాడట. ఏమండి తోకకి ఎందుకండి ముద్దు పెట్టుకోవడం? ఇట్లాంటి ఘట్టాలు ఎన్ని ఉంటాయో రామాయణంలో మీరు ఇంతకు ముందు విననటువంటివి చాలా ఉంటాయి. ఈ తోకకి ఎందుకండి ముద్దు పెట్టుకున్నాడు? ఇంకేదైనా చేతికో ముక్కుకో పక్కన గోడకో ఏదో ఒకటి పెట్టుకోవచ్చు కదా. దమ్మరిగుంట కొట్టి ఆ తోకకి ఎందుకు పెట్టుకున్నాడు అని అడిగితే వెంటనే అక్కడ చాలా అద్భుతమైనటువంటి మాట చెప్తారు. ఒకసారి పరమేశ్వరుడు కైలాసంలోంచి వేగంగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. వెళ్తూ ఉంటే పక్కనే ఉండేటువంటి పార్వతీదేవి, నాథా ఎక్కడికి వెళ్తున్నారు చెప్పకుండా హడావుడిగా, అంటే పనికి వెళ్ళేటప్పుడు ఆపకూడదు, ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది. వెంటనే నేను రామకార్యం మీద వెళ్తున్నాను, అయితే నేను వస్తాను అంది. ఈ కార్యక్రమంలో నేను బ్రహ్మచారిగా వెళ్తున్నాను, కాబట్టి నేను బ్రహ్మచర్యంలో నువ్వు పనికిరావు కాబట్టి నీకు చెప్పకుండా వెళ్తున్నాను. ఓ బ్రహ్మచారిగా వెళ్తున్నారా, అయితే మీ బ్రహ్మచర్యం పాడు చేయకుండా మీకు తోకగా వస్తాను అంది. ఆమె బ్రహ్మచర్యం పాడు చేయకుండా తోకలాగా వస్తాను అంది. అందుకనే మనకి ఇప్పటికీ సంప్రదాయం ఏమిటే, ప్రతి పనిలో తోకలాగా నువ్వోదని అంటుంటాం.
తోకలాగా అనే శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది అంటే అక్కడి నుంచి వచ్చింది, అందుకని ఆమె తోకలాగా వచ్చింది. మరి ఏదైనా ఆనందకరమైన ఘట్టాన్ని చూస్తే ఎవరితోటి పంచుకుంటాడు? పరమేశ్వరుడు పెళ్ళాంతోటి పంచుకుంటాడు. అందుకని తీసి తోకకి ముద్దు పెట్టుకున్నాడయ్యా. వాల పూజ అని ఇప్పటికే ఆంజనేయ స్వామికి చేస్తారు. ఆంజనేయ స్వామి తోకకు ఒక గంట ఉంటుంది. ఆ వాల పూజ శ్రీ సూక్తంతో చేస్తారు. ఇప్పటికైనా సరే ఆంజనేయ స్వామి వారికి వాల పూజ శ్రీ సూక్తంతో జరుగుతుంది. కారణం అది శక్తి, అమ్మవారు. శక్తిని తగలబెడదాం అనుకున్నాడు రావణాసురుడు. వెంటనే లోపలికి వెళ్ళాడు. వెళ్ళి ఈమె కాదు అని తెలుసుకున్నాడు. ఈమైతే రావణాసురుడి దగ్గర ఎందుకు ఉంటుంది, ఇది పై పైన ఉన్నటువంటి చందనం తప్ప లోపల హృదయంలో ఉన్నది కాదు అని గుర్తించి వెతుక్కుంటూ అక్కడ నగ్నంగా అనేక రకాలుగా ఉండేటువంటి రాక్షసులందరినీ చూస్తూ అశోకవనంలోకి వెళ్ళాడు. ఆ అశోకవనంలో చూశాడు. చూసినటువంటి స్వామి ఆ అశోకవనంలో సీతా అమ్మవారు ఇలా కుర్లు కట్టుకొని అక్కడే ఉరివేసుకోవాలనేటువంటి స్థితిలో ఉంది. ఉంటే వెంటనే గుర్తించి ఆయన ఏం మాట్లాడాలో హనుమత్ పరబ్రహ్మకి తెలుసమ్మా. ఏం మాట్లాడాలో ఆంజనేయ స్వామి గురించి చెప్పాలి అంటే మళ్ళీ ఆంజనేయ స్వామి కథలో కొన్ని వేరే కథలు జోడించాలి. అది ఇప్పుడు కుదరదు. కాబట్టి మాట్లాడడం తెలిసిన వాడు ఎవరయ్యా? హనుమంతుడు. అందుకనే వాక్పటుత్వంచ, మీకు వాక్పటుత్వం కావాలంటే హనుమంతుడిని స్మరించండి అని చెప్పారు. కాబట్టి హనుమత్ స్మరణాత్ భవేత్, స్మరిస్తే వస్తుందట నోట్లోంచి మాట. ఇప్పుడు నేను ఇంత మాట్లాడగలుగుతున్నాను అంటే హనుమంతుల వారి అనుగ్రహం ఉంటేనే, లేకపోతే రామాయణం ఎవడూ చెప్పలేడు, చెప్పడం చాలా కష్టం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలికి. ఎప్పుడైనా ఎక్కడ రామచంద్రమూర్తి యొక్క కీర్తన ఉంటుందో అక్కడక్కడ చేతులు జోడించి ఆంజనేయ స్వామి ఉంటాడు. చేతులు జోడించకుండా చప్పట్లు కొడుతూ మీరందరూ ఉంటారు. అంతే తేడా, ఏం లేదు. కాబట్టి చక్కగా ఆ ఆంజనేయ స్వామి వారు వెళ్ళారు. అక్కడ రాజా దశరథో నామ రణకుంజర వాజవా అని ఓ పెద్ద చక్కటి కీర్తన చేసుకుంటూ మొదలుపెట్టాడు. అయ్యా, దశరథుడు అనేటటువంటి రాజున్నాడు పూర్వం, అయోధ్య నేలేవాడు, ఆయనకి 4 కొడుకులు అని వాళ్ళ గురించి చరిత్ర మొత్తం చెప్పుకుంటూ వచ్చాడు. వీడెవడరా చచ్చిపోదాం అనుకుంటున్నటువంటి నాకు ఆమె జడ ఎంత పెద్దగా ఉంటుంది తెలుసా అమ్మా? ఆ జడ ఎంత పెద్దదయ్యా అంటే ఉరేసుకొని పైన కొమ్మకు కూడా గట్టిపోగలిగేంత జడ. దాని దుంప తెగ ఇప్పుడు ఉంటున్నాయి జడలు ప్రతి వాళ్ళవి బయట సిటీల్లో అక్కడిక్కడ చూస్తే. ఒకప్పుడు కనీసం ఆవు తోకలాగా అయినా ఉండేవి, బాగుండేది బ్రహ్మాండంగా చూడటానికి. అక్కడి నుంచి తగ్గి 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 పిల్లి తోక పోయి కుక్క తోక పోయి ఆఖరికి ఒక చిన్న పక్షి తోకలాగా తయారైంది. ఇప్పుడు అది కూడా లేదు. కొంతకాలం పోతే గుండు కొట్టుకోవడం ఫ్యాషన్ అట. ఎక్కడికి పోతున్నాం, ఏం చేస్తున్నాం, ఏం జరుగుతోంది? ఆ కురులే అందం. కురులని ముడివేయాలి. ఈ జుట్టు అనేటటువంటిది మహాత్ములు పెద్దలైనటువంటి వాళ్ళకి నమస్కరించేటప్పుడు కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ జుట్టు మూయకుండా నమస్కరించకూడదు. నమస్కరిస్తే జుట్టు మూసుకొని గనక ఏదైనా ఒక వస్త్రంతో చిన్న చున్నీయో లేకపోతే చీరో ఏదోటి మూసుకొని దండం పెడితే వాళ్ళ దగ్గర నుంచి పుణ్యం మనకు వస్తుందట. మనము ఎప్పుడైతే జుట్టు మూసుకోకుండా దాన్ని ఇట్లా విరబోసుకోనో కనిపించేట్టుగా పెట్టో నమస్కారం చేస్తే మనం చేసిన పుణ్యం వాళ్ళకి పోతుందట. అందుకనే నాకు ఎవరైనా నమస్కారం చేయడానికి వచ్చినప్పుడు అబ్బా జుట్టుకు వీళ్ళు వేసుకోకపోతే బాగుండు అని నేను అనుకుంటూ ఉంటా. ఎందుకంటే పుణ్యం నాకు వస్తుంది కదా. కాబట్టి నమస్కరించేటప్పుడు ఈ శిరస్సుని అలా మూసుకొని ప్రశాంతంగా నమస్కరించాలి. పెద్దలకి వెంట్రుకల్ని అట్లా చూపించకూడదు. వాళ్ళకి వడ్డనలు చేసేటప్పుడు అప్పుడు ఇది మొదటి నుంచి వస్తున్న సంప్రదాయం. ఇప్పుడు మళ్ళీ నేను చెప్తే మేము జుట్టుకి ముడేసుకోవాలో దాన్ని కప్పుకోవాలో కూడా మీరే చెప్పాలా, మీరు ఎలా చెప్తే మేము అలా బతకాలా అని టీవీల్లో నన్ను అడిగేవాళ్ళు చాలామంది వస్తారు. వాళ్ళకి ఏం చెప్తానయ్యా అంటే నా ధర్మశాస్త్రంలో ముడేసుకోమనుంది కాబట్టి నేను ముడేసుకో అని చెప్పా. వాళ్ళకి నచ్చకపోతే చక్కగా ఎగేసుకొని బయటికి వేసుకొని తిరగచ్చు. నాకేం అబ్జెక్షను? మంచి మాట నేను చెప్పడం నా ధర్మము. కాబట్టి ధర్మం నేను చెప్పడంలో మోమాట పడితే నేనెందుకు ఇక్కడ కూర్చోవడం అని చక్కగా వెళ్ళాడు, చెప్పాడు. ఎవరబ్బా అనుకున్నాడు. ఇద్దరి మధ్యలో అక్కడే చక్కగా జరిగింది. 3 ముళ్ళు వేసుకుంటూ 3 జడలు వేసుకుంటూ రకరకాలుగా వెళ్తున్నారు. అట్లా గనక జుట్టు విరబోసుకున్నా ఎక్కువగా వేసుకున్నా పూర్వం వాళ్ళు తిట్టేవాళ్ళు, 3 జట రాక్షసి, ఏమిటి ఆ జడలు నువ్వు వేసుకునే విధానం అని. ఈ జడ గురించి మళ్ళీ 1 గంట చెప్పచ్చమ్మా.
ఆడవాళ్ళ జడ గురించి నాకేమో తెలుస్తచ్చు, కానీ సమయం లేదు. ఏం చెప్పాలో ఏమిటో ఎన్ని విషయాలు ఉన్నాయో ఇవన్నీ పంచుకోవాలి అంటే కుదరదు, కానీ నీకు తెలియాలి కాబట్టి పైదాకా అంటుకొని ఓ విషయాన్ని చెప్తూ ఉన్నా. గొప్పదైనటువంటి అలాంటి సంస్కృతిలో ఉన్నటువంటి వాళ్ళం మనం. చక్కగా అక్కడికి వెళ్ళాడు, అమ్మవారికి ధైర్యం ఇచ్చాడు. అమ్మ నీకెందుకు అని చెప్పాడు. అమ్మవారు కూడా ఆవిడికి సంబంధించి కాకాసురుడిని చంపినటువంటి కథ ఒకటి చెప్పింది. ఆ దేవేంద్రుడికి సంబంధించినటువంటి సంతానము ఆ కథ అంతా చిత్రకూటంలో జరిగింది. అప్పుడు గండస్థలం మీద పొడిచింది. ఈ విషయం నువ్వు చెప్పు అన్నాడు. ఆ ఉంగరం తీసుకుంది. వచ్చినవాడు రామదూత అని నిఖరంగా తెలుసుకుంది. రామచంద్రమూర్తి గనక వేగంగా వచ్చి తీసుకెళ్ళకపోతే ఈ సీత శరీర త్యాగం అనేటటువంటిది ఖాయం, వాడు నాకు ఇంత సమయం పెట్టాడు అని చెప్పింది. ఇక ఆంజనేయ స్వామి వెళ్ళాడు. అక్షయ కుమారుడు అనేటటువంటి వాడు, వాడి ముందు కోతులన్నీ వచ్చినాయి, చాలా రాక్షసులు వచ్చారట. ఏమిట్రా వనమంతా పాడు చేస్తోంది, ఈ చెట్టు అక్కడ ఆ చెట్టు ఇక్కడ బీకుతుంది అని. 80,000 మంది సైన్యం వచ్చారట. 80,000 మంది సైన్యం వస్తే 79,999 మందిని ఒక తోక వచ్చిందట, చుట్టిందట, పట్టుమని కొట్టింది. ఎప్పుడు కొట్టిందో ఎప్పుడు చచ్చారో తెలియదట. అన్ని క్షణాల్లో అయిపోతూ ఉంటాయని అనుకుంటుంటామే అప్పుడప్పుడు, అలా జరిగిందట. ఎప్పుడు కొట్టిందో ఎప్పుడు పోయారో కూడా తెలియదు. మళ్ళీ సైన్యం వచ్చారట, వాళ్ళు చచ్చారు. ఇక వీళ్ళు వెళ్ళి రావణాసురుడికి చెప్పారు, అయ్యా ఇది పరిస్థితి అని. అదేమిట్రా, అది ముందర నుంచి వెళ్ళి చంపుతుంటే చంపలేకపోతే వెనక నుంచి అయినా కొట్టచ్చు కదా అంటే, ముందు వెళ్ళిన వాడైనా ఓ నిమిషం ఉంటున్నాడేమో అండి, ఆ వెనకెళ్ళిన వాడిని తోక క్షణంలో చంపుతోంది, కాబట్టి ముందు వెనక ఎక్కడి నుంచి వెళ్ళి ఆంజనేయ స్వామిని ఆ కోతిని మేమేం చేయలేము అని చెప్పారు. చెప్పేటప్పటికీ సరే పోతే పోని అని చెప్పి అక్షయ కుమారుణ్ణి పంపించాడు. అక్షయ కుమారుణ్ణి చంపాడు. ఇంద్రజిత్ వచ్చాడు, బ్రహ్మాస్త్రం వేశాడు, బ్రహ్మాస్త్రంతో బంధించాడు. బ్రహ్మాస్త్రానికి పట్టుబడ్డట్టు నటించాడు ఆంజనేయ స్వామి వారు. ఇక లోపలికి వెళ్ళాడు. నీతులన్నీ అయినాయి. విభీషణుడేమో ధర్మాలు చెప్తున్నాడు. అప్పుడు విన్నాడు ఆంజనేయ స్వామి, ఈ రాక్షస కులంలో చెడబుట్టినవాడు ఒకడున్నాడు విభీషణుడు అనుకున్నాడు. కానీ ఎన్ని చెప్పినా రావణాసురుడికి అర్థం కాలేదు. చంపుదామనుకున్నాడు, కానీ దూతను చంపడం ధర్మం కాదు అని చెప్పారు. సరే అన్నిటికంటే కోతికి ఇష్టమైనటువంటిది తోక, దాన్ని తగలబెట్టండిరా, అప్పుడు రాముడికి వీడికి ఇద్దరికి బుద్ధి వస్తుంది అన్నాడు. స్వామివారి తోక పెరుగుతూ పోతోంది. ఇంట్లో ఉన్న గుడ్డలన్నీ తీసుకొచ్చారు, ఇంట్లో ఉన్న నూనెంతా తీసుకొచ్చారు. స్వామివారికి వాల పూజ చేస్తున్నారు, శక్తి పూజ. అది కూడా పూజే. ఒకడెవడో చివరిలో చచ్చిపోయిన తర్వాత వాడిని శివదూతలు వచ్చి తీసుకెళ్తున్నారట. యమదూతలు వచ్చి, ఎందుకయ్యా వాడిని తీసుకెళ్తున్నావు, వాడు ఆఖరికి శివుణ్ణి కూడా ఏనాడు పుణ్యకార్యం చేయలేదు, నాస్తికుడు, శివుడి మీద కూడా రాళ్ళు విసిరాడు వీడు అంటే, అరే నా దగ్గర ఎవడి దగ్గర ఏది ఉంటే దాంతో పూజ చేస్తారు, వాడికి రాళ్ళు దొరికినాయి అవి వేసాడు రా, అది కూడా నేను పూజగానే గ్రహించాను, అందుకని కైలాసం తీసుకెళ్తున్నా అన్నాడు పరమేశ్వరుడు. ఎందుకో కొంచెం చిన్న చప్పుడు వస్తుంది, గట్టిగా. మొగుణ్ణి కొట్టినట్టుండాలి, పెళ్ళాన్ని కొట్టినట్టుండాలి, గట్టిగా కొట్టండి. కాబట్టి చక్కగా అద్భుతంగా ఆ స్వామివారు మొత్తం అంతా వాల పూజ చేస్తున్నారు. గుడ్డలు ప్రతి ఇంట్లో నుంచి బట్టలన్నీ తెచ్చారట, ప్రతి ఇంట్లో నూనె తెచ్చారట. ఈ వాల పూజ మొత్తం చేశారు, అగ్నిహోత్రం వెలిగించారు. ఇక ఆంజనేయ స్వామి మొదలు పెట్టాడు. ఆయన మొత్తం లంకా దహనం చేశాడు. ఎందుకు లంకా దహనం చేశాడండి ఆంజనేయ స్వామి వారు అంటే, పూజ చేస్తే ప్రసాదం పెడతారా పెట్టరా అమ్మ? వీళ్ళందరూ ఇళ్లల్లో గుడ్డలు తీసుకొచ్చి ఆయన తోకకి చుట్టి నూనె, ఇంట్లో నుంచి నెయ్యి నూనె అన్నీ తీసుకొచ్చి పోసి తగలబెడితే, ఏ ఏ ఇంట్లో నుంచి నెయ్యి నూనె గుడ్డ పీలికలు వచ్చినాయో ఆ ఇంటినల్లా తగలబెట్టాడట. ఒక్క విభీషణుడి ఇంటిని తగలబెట్టలేదు. వెధవ పిసినారి వాడు, వీడింటి నుంచి గుడ్డ రాలేదు, వీడింటి నుంచి నెయ్యి రాలేదు, కాబట్టి వీడొక్కడి ఇల్లు వదిలిపెట్టి మిగతా అందరికీ ప్రసాదం ఇస్తా అన్నాడు. మొత్తం గాల్చి పారేశాడట. కాబట్టి ఆంజనేయ స్వామి వారు అలా చేసి ఒక దూకున వెళ్ళి అక్కడ రామచంద్రమూర్తిని చూసి, వెంటనే ఈ వానరులతోటి కలిసి పండగ చేసుకుంటూ ఉన్నారు. రామచంద్రమూర్తిని చూసినటువంటి ఆయన సీతని చూశానని లేదు, చూచితి సీతను అన్నాడు. ఎందుకు సీతని అన్న తర్వాత చూశాడో చూడలేదో, ఉందో పోయిందో, ఎన్నో ఆలోచనలు వస్తాయి. ఇదిలో మనిషికి హార్ట్ అటాక్ వచ్చి పోవచ్చు. అదే చూశాను అన్న తర్వాత సీత అంటే చూశానన్నాడు కాబట్టి తర్వాత ఏదొచ్చినా ఎదురు చూస్తాడు. అందుకని మాట్లాడటం తెలియాలి. హనుమత్ పరబ్రహ్మ అలా మాట్లాడేవాడు. చూచితి సీతను అన్నాడు.
వెంటనే అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక యుద్ధానికి సంరంభం చేశారు, వెళ్ళారు. అద్భుతమైనటువంటి వారధి కట్టారు. ఆ వారధిని దాటుకుంటూ వెళ్ళి ఆ వారధిని దాటి అవతల పక్కకి వెళ్ళి అనేకమైనటువంటి శత్రుముఖల్ని అన్నిటినీ కూడా నిర్జించి సంహరించి ఇంద్రజిత్తుని చంపారు. విభీషణుడు వచ్చి శరణాగతన్నాడు, విభూషణుణ్ణి చేర్చుకున్నాడు, సామంగా చెప్పాడు, అంగదుణ్ణి పంపించాడు. రాయబారానికి అంగదుడి యొక్క మాటని ఆయన వినలేదు కాబట్టి సామం అయిపోయింది. భేదం చూపించాడు. అరే నువ్వు కాదంటే నీ కుటుంబంలోనే ఒకడైనటువంటి ఈ విభీషణుడికి పట్టం కడతా అన్నాడు. విభీషణుడికి వెంటనే సామ్రాజ్య పట్టాభిషేకం చేశాడు. కాబట్టి అక్కడ భేదం అయిపోయింది. ఇక దానం విషయానికి వస్తే, ఒకవేళ నువ్వు విభీషణుణ్ణి తీసుకొచ్చి రాజుని చేశావు, వాడికి బుద్ధి వచ్చి సీతను తీసుకొచ్చిస్తే ఏం చేస్తావు అన్నారు రాముడితోటి. నా అయోధ్యని ఇస్తాను రా రావణాసురుణ్ణి నేల్కోమని అన్నాడు రామచంద్రమూర్తి. దానము కాబట్టి సామ దాన భేదాలు 3 వాడాడు, అయినా పనిచేయలేదు. ఇక చివరిగా మిగిలిందేమిటి? దండము. సామ దాన భేద దండోపాయాలు. దండోపాయాల్లో ఇంద్రజిత్తుని చంపారు. ఇందులో చాలా రకరకాలు ఉంటాయి. ఒకసారి రావణాసురుడు వచ్చాడు. ఇక కుంభకర్ణుణ్ణి లేపారు. కుంభకర్ణుణ్ణి లేపితే, అరే ఎందుకులా లేపారు నన్ను సగంలో అన్నాడట. 6 నెలలు పూర్తి కాలేదు కదా, ఎందుకు లేపారు రా అన్నాడు. అంటే ఏం లేదురా, ఇలా నేను రాముడు యుద్ధానికి వచ్చాడు, సీతను అపహరించా అంటే, అరే సీతను ఎత్తుకెళ్ళేటప్పుడు నాకు చెప్పావా, మిగతా అప్పుడు నాకు చెప్పావా, హాయిగా పడుకున్న నన్ను లేపి యుద్ధం చేయమంటావేరా? సరే నువ్వు చెప్పావు కదా, అయినా నాదో చిన్న సలహా, ఇంత తెలివి తక్కువగా నువ్వు ఎందుకున్నావు? రాముడి వేషం వేసుకుంటే, మనం కామరూపధారులం కదా, రాముడి వేషం వేసుకొని సీత దగ్గరికి వెళ్తే వెంటనే సీత అంగీకరించేది కదరా అంటే, నేను ఆ మాత్రం తెలివి లేని వాడిని అనుకుంటున్నావా, తెలివి తక్కువ వాడిని అనుకుంటున్నావా? నాకు ఆమెకి నేను సంవత్సరం గడువు పెట్టినప్పుడు రకరకాలుగా చెప్పాను, అంటుకుంటే చంపుతా అంది. మధ్యలో చిన్నటువంటి ఒక చిన్న గడ్డి పరకని పెట్టి కూడా నన్ను గడ్డి పరక కంటే నీచంగా తీసి మాట్లాడిందిరా. నేను రాముడి వేషం వేసుకొని కూడా వెళ్ళే ఆ ప్రయత్నాల్లో, నేను రాముడి వేషం వేసుకొని వెళ్తే దాని దుంపదగా ఆ వేషం వేసుకున్న తర్వాత ఏ ఆడదాన్ని చూసినా తల్లిలాగా కనిపిస్తోందిరా. నాకున్న కామం పోతోంది, రాముడి రూపాన్ని వేసుకుంటేనే అంత శక్తిగా ఉంది, అందుకని రాముడి రూపం కూడా పనిచేయలేదురా అన్నాడు. కుంభకర్ణుడు వెళ్ళాడు. కుంభకర్ణుడు కూడా మీరు చప్పట్లు కొట్టినట్టు చచ్చెట్టు కొట్టాడు, అయిపోయింది. అక్కడికి కుంభకర్ణుడి అవతారం కూడా పూర్తయింది. ఇక రావణాసురుడు వచ్చాడు. రావణాసురుడిని కూడా ఒకసారి జయించి నువ్వు వెళ్ళి మళ్ళీ రాపో అన్నాడు. ఇక ఆ రాత్రంతా వాడికి రామ 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 అనే కనిపిస్తోంది. రామ అనే శబ్దం వింటే ఉలిక్కి పడుతున్నాడు. పాపం ఆ మండోదరి బ్రహ్మాండంగా వంట తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి, ఏమండి పచ్చడి చేశాను, కూర చేశాను, మీరు ఇన్ని దెబ్బలతో ఉన్నారు, రకరకాలైనటువంటి ఆహార పదార్థాలు చేశాను, మీకు బాగా ఇష్టమని రామఠం వేశాను అంది. రామఠం అనగానే వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. రామఠం అంటే ఏమిటో తెలుసా అమ్మ? ఇంగువని సంస్కృతంలో రామఠం అంటారు. వాడికి ఆ ఠమ్ అనే శబ్దం కూడా వినిపిలా. రామానంగానే అన్నం తినకుండా లేచి వెళ్ళిపోయాడు. అంత భయమైనటువంటి స్థితికి వచ్చింది. ఇక మరుసటి రోజు వెళ్ళాడు రామచంద్రమూర్తి. ఆయన చక్కగా వాడి శిరస్సుల్ని కొట్టడం మొదలుపెట్టాడు. ఎంత కొడుతున్నా కాకపోయేటప్పటికీ విభీషణుడు వచ్చి, అదిగో అమృత భాండం వాడి కడుపులో ఉందయ్యా, ఆ కడుపు మీద బాణంతో కనుక నువ్వు కొట్టావు అంటే అయిపోతుంది అన్నాడు. కడుపు మీద కొట్టడం ధర్మం కాదన్నాడు. సరే నువ్వు బాణం వెయ్యి, దాన్ని నేను గమనం మారుస్తాను అని వాయుదేవుడు మాటిచ్చాడు. ఆ బాణాన్ని వేశారు. ఆ వేసేయంగానే అది వెళ్ళి ఆయన యొక్క పొట్టలో ఉన్న అమృత భాండాన్ని చీల్చింది. రావణాసురుడు అక్కడ పడ్డాడు. పడ్డ తర్వాత కూడా లక్ష్మణుడు మిగతా అంతా తిడుతూ ఉంటే, అలా అనకూడదు లక్ష్మణ, వెళ్ళి రాజనీతి నేర్చుకో, చాలా గొప్పవాడన్నాడు. రావణాసురుడు ఒక్క మాట అన్నాడండి అప్పుడు విభీషణుణ్ణి, అరే కులానికి నువ్వు చెడు పుట్టావురా, చెట్టు మొత్తాన్ని కొట్టాలి అంటే గొడ్డలి కావాలి. గొడ్డలికి పెట్టేటటువంటిది ఏమిటి? చెట్టు పుల్లనే కదా. ఆ గొడ్డలికి చెట్టు పుల్ల చేరి చెట్టు మొత్తం కొట్టడానికి కారణం ఎలా అవుతుందో, ఈ వంశం మొత్తం కొట్టడానికి రాముడు అనేటటువంటి గొడ్డలికి పుల్లలాగా వెళ్ళి మన వంశాన్ని జరిచావురా అని ఒక్క మాట అన్నాడు రావణాసురుడు. అలా చక్కగా అనేక రకాలైనటువంటి బోధలు చేశాడు. రావణ సంహారం అయింది. బ్రహ్మహత్యా పాతకము, వీరహత్యా పాతకము, అదేవిధంగా
ఛాయాహత్యా పాతకం అని 3 పాతకాలు వచ్చినాయి రాముడికి. ఈ పాతకాల నుంచి బయటపడాలి అంటే విగ్రహ ప్రతిష్ఠ చేయాలి అని అనుకున్నారు. వెంటనే ఆ శివలింగ ప్రతిష్ఠ చేసి, ఎందుకు బ్రహ్మహత్యా పాతకం అంటే రావణాసురుడిలో వేదం ఉంది, వాడు చచ్చిపోతే వేదానికి ఆశ్రయం పోయింది కదమ్మా, కాబట్టి వేదం నిరాశ్రయమైంది, కాబట్టి ఇప్పుడు ఆ వేదానికి ఒక చోటు కావాలి. అందుకని ఓ లింగాన్ని పెట్టి పరమేశ్వర లింగంలోకి ఆ వేదాన్ని మొత్తాన్ని ఇందులోకి ఆవాహన చేసి ప్రతిష్ఠ చేయడం వల్ల బ్రహ్మహత్యా పాతకం పోయింది. ఇక పట్టీశ్వరంలో వీరహత్యా పాతకం పోవడం కోసం అక్కడ ఒక శివలింగం ప్రతిష్ఠ చేశాడు. వాడికి వచ్చిన శస్త్రాస్త్రాలన్నీ కూడా పోయినట్టే కదా, ఇక నిన్నటి దాకా ఉన్న వీరత్వం బలం పోయింది కదా, అందుకని ఆ లింగంలో వాడి వీర కళలన్నింటినీ ఆవాహన చేశాడు. అలాగే మయూరవనంలో ఇంకో లింగాన్ని పెట్టి వాడిలో రుద్రవీణ కడుపులోంచి చీల్చి జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరీ విలోల వీచి వల్లరీ విరాజమాన మూర్ధని ధగత్ 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 జ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధుర స్ఫురదృగంత సంతతిం అని చక్కగా ఆ కీర్తనలు పాడేవాడట. ఆ కళలన్నీ చచ్చిపోయినాయిగా, అనేక వాయిద్యాలు. దానికోసం మయూరవనంలో ఒక అద్భుతమైనటువంటి లింగాన్ని పెట్టి అక్కడ ప్రతిష్ఠ చేశాడు. చేసినటువంటి స్వామి మళ్ళీ అయోధ్యకి చేరి అయోధ్యలో పునఃప్రతిష్ఠితుడై భరతుడు అక్కడ ఎదురు చూస్తున్నాడు, ఇంకా రాలేదని ప్రాయోపవేశం కావడానికి. ఆంజనేయ స్వామి వారిని ముందుగా పంపించాడు. పంపించి అక్కడ ప్రాయోపవేశానికి ఏర్పాట్లన్నీ కూడా చేసుకుంటున్న భరతుణ్ణి ఆపి రామచంద్రమూర్తి పుష్పక విమానంలో అందరితో కలిసి, ఎంతమంది కూర్చున్నా ఇంకో మనిషికి చోటు ఉండే విమానం పుష్పక విమానం, అలా వెళ్ళి అయోధ్యలో మళ్ళీ రామచంద్రమూర్తి చక్కగా ఆనందంగా అక్కడ 11,000 సంవత్సరాల పాటు పాలన చేశాడమ్మా, రాజ్య పాలన. అందరూ ఈ 40 ఏళ్లలో రాముడి వల్ల సీతకు కష్టం వచ్చింది అంటారు. ఆ 40 ఏళ్లలో రాముడు కష్టపడ్డాడు. తర్వాత 11,000 సంవత్సరాల పాటు సీతని ఆనందంగా అక్కడ పెట్టి చూసుకున్నాడు. అందుకని సీతారాముల యొక్క దాంపత్యం 4 రోజులు ఉంటేనే ఇదెక్కడ దొరికిందిరా, పైశాచికంగా నాకు ఇంతకంటే గొప్ప పెళ్ళామే లేదా, ఇంతకంటే గొప్ప మొగుడే లేడా అని అనుకునేటువంటి మన్నాంటి వాళ్ళు ఉన్న కాలంలో 11,000 సంవత్సరాల పాటు ఆ రామచంద్రమూర్తి ఆ సీతమ్మ ఆనందంగా కాలాన్ని గడిపి ఉత్తర రామాయణం కూడా జరిగి చివరిలో ఇంకా అవతారం చాలించాలి అంటే సీతమ్మ ముందు అవతారం చాలించాలి అని తెలిసిన రామచంద్రమూర్తి సీతమ్మని ముందుగా పంపించి అక్కడ సంతానం వచ్చిన తర్వాత సంతానాన్ని దర్శించి తిరిగి వచ్చి అక్కడ సీతా అమ్మవారు అవతారం చాలిస్తే ఆ అయోధ్యలోనే వైకుంఠానికి దారెక్కడ ఉందండి, అయోధ్యలో ఉంది. ఆయన ప్రజలతోటి కలిసి ఆ అయోధ్యలో నుంచి వైకుంఠానికి చేరాడు. ఆ స్వామి మళ్ళీ వైకుంఠం నుంచి 500 సంవత్సరాల తర్వాత రామచంద్రమూర్తి తిరిగి అయోధ్యలో పునఃప్రతిష్ఠితుడు కాబోతూ ఉన్నాడు. దిగ్విజయంగా మనం అందరం చేసుకుందాము అని చెబుతూ అందరూ చెప్పండి, రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. అమ్మా, ఈ మాటలో రామాయ అనే శబ్దం ఎవరయ్యా రామాయ అని పిలిచేది? దశరథుడు పిలిచేవాడట. రామభద్ర అని కౌసల్యాదేవి పిలిచేదట. రామచంద్ర అని కైకేయి పిలిచేదట. ఆ చంద్రుడిని చూపించి అన్నం పెడుతుండేదట కైకేయి. అదిగో 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 చందమామ చందమామ అని. అప్పటి నుంచి రామచంద్రుడు అయ్యాడు. రామచంద్రుడు అవడానికి ఇంకొక కథ కూడా ఉంది. ఈ అందరూ రాముడు పుట్టారట. మధ్యాహ్నం పూట రాముడు పుట్టంగానే అందరూ ఆనందంగా నవ్వుతున్నారట. ఒక్కడు మాత్రం ఏడుస్తున్నాడట ఆ రోజు రాత్రి. ఎవడురా ఏడుస్తోంది అంటే చంద్రుడు ఏడుస్తున్నాడట. ఎందుకయ్యా ఏడుస్తున్నావు అంటే, ఏమీ లేదు నాయన, నువ్వు పుట్టేది వీళ్ళందరూ చూశారు, నేనే చూడలేకపోయాను, అయ్యో నీ పుట్టుక చూడలేకపోయానని ఏడుస్తున్నాను అన్నాడట. అయ్యో అందుక నువ్వు ఏడుస్తోంది, ఏం పర్వాలేదులే, వచ్చే జన్మలో నువ్వు చూసేట్టుగా వచ్చే అవతారంలో పుడతాను, అది కృష్ణావతారం అన్నాడట. మళ్ళీ ఏడుస్తున్నాడట. ఒరే వరం ఇచ్చినా ఏడుస్తావేమిటి అంటే, అప్పటిదాకా ఈ బాధను ఎట్లా పోగొట్టుకోవాలి అన్నాడట.
సరే నా పేరులో చంద్రుణ్ణి కూడా చేరుస్తున్నాను. ఇప్పుడు నువ్వు చూడలేదన్నావు కాబట్టి రామచంద్రుడు అనేటప్పటికీ సూర్యుడు, చంద్రుడు, భూతత్వమైనటువంటి సీత ముగ్గురు కలిశారు. ఈ ముగ్గురు కలిసినటువంటి రూపం అవుతుంది కాబట్టి రామచంద్రేణ సంరక్షితోహం, శ్రీ సీతారామచంద్రేణ సంరక్షితోహం అని మనం అందరం ప్రార్థన చేయాలి. అలా సీతారామచంద్రుల యొక్క అద్భుతమైనటువంటి ఆ పట్టాభిషేక మహోత్సవంలో, పట్టాభిషేకం జరుగుతున్నటువంటి సమయములో అక్కడికి దేవతలు, పరమేశ్వరుడు, గణపతి, వశిష్ఠాది మునులు, వశిష్ఠాది ఋషులు, నారదాది మునులు, అనేక మంది అందరూ దేవ, యక్ష, కిన్నెర, కింపురుష, సిద్ధ, సాధ్య, పితృదేవతాదులు అందరూ కూడా అక్కడికి చేరి ఆ అద్భుతమైనటువంటి ఘట్టాన్ని తిలకించి అందరూ తరించారయ్యా. రాముడు అనేక కానుకలు ఇచ్చాడు. రాముడు ఒకసారి గనక ఎవరికైనా కానుకిస్తే వాడు మళ్ళీ అడుక్కోడట బయటికి వెళ్ళి. ఎందుకంటే మళ్ళీ అడుక్కుండే పరిస్థితి లేకుండా ఇచ్చేటటువంటి వాడు రాముడు. కాబట్టి రాముడు ఇస్తే మళ్ళీ చూడక్కర్లా. రాముడు ఏదైనా వదిలేస్తేనో మళ్ళీ తిరిగి దాని వంక కన్ను పెట్టి కూడా చూడడట. అస్సలు కన్ను పెట్టి కూడా చూడడు. ఎందుకండి అంటే చచ్చిపోయినటువంటి శవం అన్నీ వదిలిపెట్టి ఎలా వెళ్ళిపోతుందో అంత నిర్లిప్తతగా వదిలేస్తాడట ఇచ్చినటువంటి పదార్థాన్ని. కాబట్టి ఇస్తే రాముడే ఇయ్యాలి తప్ప ఎవడు వద్దన్నాడు కాబట్టే పోతనామాచ్యుడు మహానుభావుడయ్యాడు. ఇస్తే రాముడే ఇయ్యాలన్నాడు కాబట్టి అన్నమయ్య మహానుభావుడయ్యాడు. ఇస్తే రాముడే ఇవ్వాలన్నాడు కాబట్టి రామదాసు ఇస్తే రాముడే ఇవ్వాలన్నాడు కాబట్టి నామదేవు, జ్ఞానదేవు వీళ్ళందరూ తరించారు. వాళ్ళకి ఇస్తే ఆయనే ఇవ్వాలన్నారు కాబట్టి ఆయనే ఇచ్చాడు. అదే మోక్షము. మనకి సామాన్యమైన కోరికలు కావాలంటే రాముడి దగ్గరికి వెళ్ళక్కర్లా. ఆంజనేయ స్వామి రెడీగా ఉంటాడు. ఈ లోకంలో నీకేం కావాలంటే అవన్నీ నేను ఇస్తాను. మోక్షం కావాలా, నా రాముడి దగ్గరికి వెళ్ళు, మిగతా ఏం కావాలన్నా నా దగ్గరికి రా అన్నాడు. కాబట్టి అలా చక్కగా ఆ పట్టాభిషేక మహోత్సవము అలా జరిగింది. పాదుకల దగ్గర ఆంజనేయ స్వామి వారు, భరత, లక్ష్మ, శత్రుఘ్నులు ముగ్గురు కూడా అస్త్రశస్త్రాలను అవి తీసుకొని వింజామరులు వీస్తూ ఉంటే, పైన చక్రం, వెళ్లి గొడుగు అన్ని పట్టుకొని ఉంటే ఆ చుట్టుపక్కలంతా పరివారము, ఋషులు, మునులు, వానరులు అందరూ కలిసి అద్భుతమైన ఘట్టం అక్కడ జరిగింది. ఇవాళ విశ్వం అంతా కూడా మళ్ళీ ఒక్కసారి రామచంద్రమూర్తి యొక్క గుడి ప్రతిష్ఠ చేసుకొని మనం చూడబోతున్నాం. కాబట్టి అందరూ కూడా ఒక్కసారి పైన వేదిక మీద వాళ్ళు వేదిక మీదకి వచ్చి, కింద ఉన్న వాళ్ళు కింద ఉండి చక్కగా దీప ప్రజ్వలన చేసుకుందాం, ఆరంభం చేద్దామని చెప్తూ ఆరంభం చేయండి. నేను వెళ్ళేటప్పుడు కూడా మొహమాటం ఏంటమ్మా, తొందరగా వెళ్ళండి అని చెప్పడానికైనా గట్టిగా కొట్టండి. ఇంకెంత కాలం అయ్యా, 3 రోజులైంది. జై శ్రీరామ్. राम ललाट पे शोभित चंदन, रघुपति की जय बोले लक्ष्मण, राम सिया का हो अभिनंदन, अंजनी पुत्र पड़े हैं चरण में, राम सिया जपते तन मन में, मंगल भवन अमंगल हारी, द्रवा सुदशरथ अजर बिहारी, राम सिया राम जय जय राम, राम सिया राम जय जय राम, राम सिया राम जय जय राम, राम सिया राम जय जय राम। मेरे तन मन धड़कन में सिया राम राम है, मन मंदिर के दर्पण में सिया राम राम है, तू ही सिया का राम, राधा का तू ही श्याम, जन्मो जन्म का ही साथ है, मीरा का तू भजन, बजते हरि पवन,
श्री